హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో సెప్టెంబర్ మంత్ 2025కి సంబంధించిన కంప్లీట్ మంత్లీ కరెంట్ అఫైర్ మొత్తం కవర్ చేసుకుందాం. ఇది కేవలం ఒక్క ఎగ్జామ్ అని కాదు, చాలా ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. టాప్ 200 అన్ని అపాయింట్మెంట్స్ నుంచి మనకి ఇంటర్నేషనల్ న్యూస్ కానీ నేషనల్ కానీ స్పోర్ట్స్ కానీ మొత్తం కవర్ అయిపోద్ది. చాలా ఇంపార్టెంట్. సో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా? అండ్ ఫస్ట్ థింగ్ కొంచెం సారీ, ఎందుకంటే వీడియో చాలా డిలే అయిపోయింది. యాక్చువల్గా ఇంతకు ముందే పెట్టాలి, అన్ఫార్చునేట్లీ చాలా రీజన్స్ వల్ల అలా పోస్ట్పోన్ అయిపోయింది. హోప్ మిగతావన్నీ ఇంకా ఫాస్ట్గా నెక్స్ట్ టైం నుంచి చేస్తాను, ఓకే? సో స్టార్ట్ చేసేసుకుందాం. సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ 15th వైస్ ప్రెసిడెంట్? మీరు మన కరెంట్ అఫైర్స్ని కంటిన్యూస్గా ఫాలో అవుతున్నట్టయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. దీనికి రెలవెంట్గా అంటే ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్లో అన్నది మనం ఆల్రెడీ ఇంతకుముందు కరెంట్ అఫైర్సే మాట్లాడుకున్నాం. సో రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు రివిజన్ కూడా అయిపోతుంది అనమాట. సో 15th వైస్ ప్రెసిడెంట్గా గెలిచింది ఎవరు? సిపి రాధాకృష్ణన్ అనమాట. ఈయన ఎన్డీఏ తరపు నుంచి గెలిచారు. ఎవరి మీద అంటే మనకి సుదర్శన్ రెడ్డి. ఈయన వచ్చేటప్పటికి మనకి ఇండియా బ్లాక్ తరపున, ఓకేనా? సో ఎన్డీఏ అంటే బీజేపీ సపోర్టెడ్ అన్నట్టు, ఇండియా బ్లాక్ అంటే యూపీఏ అంటే కాంగ్రెస్ సపోర్టెడ్ అన్నట్టు అనమాట. సో ఈయన ఎవరు? సిపి రాధాకృష్ణన్ అనే ఆయన ఎవరు? మనకి ఆల్రెడీ ఇంతకుముందు మహారాష్ట్రకి గవర్నర్గా చేసిన వ్యక్తి అనమాట. ఈ సుదర్శన్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టుకి సంబంధించిన జడ్జ్, ఓకే, చీఫ్ జస్టిస్. సో ఇప్పుడు ఆర్టికల్స్ గురించి మాట్లాడుకుంటే వైస్ ప్రెసిడెంట్ గురించి 63 to 67 వరకు మీకు ఇందులో డిఫైన్ అయి ఉంటుంది. అండ్ రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉండేది ఎవరు? వైస్ ప్రెసిడెంట్. ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే ఏం లేదు, డిఫాల్ట్గా అంటే వైస్ ప్రెసిడెంటే చైర్మన్గా ఉంటారు ఎవరు ఎంపికైనా కూడా, ఓకేనా? సో అది. అండ్ ఇంతకుముందు అసలు ఎందుకు ఇలాగ ఈయన ఎలక్ట్ అవ్వాల్సి వచ్చింది అంటే ఇంతకుముందు ఉన్న ఆయన రిజైన్ అయితే చేశారన్నమాట. రిజిగ్నేషన్ అనేది ఆర్టికల్ 67A సంబంధించి వస్తుంది, ఓకే? సో ఇది ఓవరాల్గా దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరు అపాయింట్ అయ్యారు డిప్యూటీ గవర్నర్గా అంటే శిరీష్ చంద్ర ముర్ము అనమాట, ఓకే? మీరు ఇక్కడ ఇమేజెస్ కూడా చూడొచ్చు. అండ్ ఈయన టర్మ్ వచ్చేటప్పటికి 3 years టర్మ్ ఉంటుంది. అండ్ ఆర్బీఐ ఎప్పుడు పెట్టారు? April 1st, 1935. అండ్ ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ఏంటి? ముంబై అనమాట. అండ్ ప్రజెంట్ గవర్నర్ ఎవరు ఉన్నారంటే సంజయ్ మల్హోత్రా, 26th గవర్నర్. అలాగే ఫస్ట్ గవర్నర్ ఎవరు? సర్ ఓస్బోర్న్ స్మిత్ అనమాట, ఓకేనా? సో ఓవరాల్గా దానికి రిలేటెడ్ స్టాటిక్ మొత్తం ఇంకా ఆ బిట్కి సంబంధించి అన్నీ తెలుసుకోవచ్చు మనం. సో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓవరాల్గా మీకు ఈ ఒక్క వీడియోతో 1 hour 1.5 hour లోపే అయిపోతుంది మీకు 1 month మొత్తం కరెంట్ అఫైర్స్. జస్ట్ రివిజన్ చేసుకుంటే సరిపోద్ది. పీడిఎఫ్ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం, అవి కూడా మాట్లాడుకుందాం తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సెక్రటరీ టు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మారారు కదా, అంటే కొత్తగా ఎలక్ట్ అయ్యారు కదా, ఆయనకి సెక్రటరీ ఎవరు అంటే మనకి అమిత్ ఖారే, ఓకే? ఈయన పీరియడ్ కూడా ఒక 3 years వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్, న్యూ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర కింద ఎవరు ఛార్జెస్ తీసుకున్నారు అని అడుగుతున్నారు. ఆచార్య దేవ్రత్. అంటే ఇది ఎవరు అపాయింట్ చేసేది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కేవలం నేను అడిగిన క్వశ్చన్ మాత్రమే అని కాదు, ఇక్కడ ఇచ్చిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్న ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆచార్య దేవ్రత్ గారు ఆల్రెడీ గుజరాత్కి సంబంధించి గవర్నర్గా చేస్తున్నారు అనమాట, ఓకేనా? సో ఎడిషనల్గా ఇప్పుడు మనకి దేనికి ఛార్జెస్ ఇచ్చారు అంటే మహారాష్ట్రకి ఎడిషనల్గా ఛార్జెస్ అయితే ఇచ్చారు. ఎందుకు? మహారాష్ట్ర గవర్నర్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి. అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్లోకి వస్తుంది ఇది. మనకి పాలిటీలో కనుక చదివితే ఆర్టికల్ 153 నుంచి 167 మధ్యలో ఉంటుంది. అండ్ ఆర్టికల్ 154 ఏం చెప్తుంది? ఎగ్జిక్యూటివ్ పవర్ అన్నది గవర్నర్ చేతిలో ఉంటుంది అని చెప్తుంది. అండ్ ఆర్టికల్ 156 వచ్చేటప్పటికి టర్మ్ ఆఫ్ 5 years, గవర్నర్ యొక్క టర్మ్ అన్నది 5 years అని చెప్తుంది. అండ్ మీకు ఈ ఆర్టికల్స్ గురించి ఇంకా డీటెయిల్డ్గా ఏ ఆర్టికల్ ఏంటి, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మొత్తం ఒక క్లాస్లో చూడాలి అనుకుంటే ఫ్రీగా మనం ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాం. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ వీడియో కనుక చూస్తే 1 to 395 మధ్యలో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మొత్తం కవర్ చేస్తూ వీడియో అయితే చేసాం అనమాట. సో పాలిటీలో దాని మీద బిట్స్ ఎక్కువగా అడుగుతుంటారు. అలాగే ఇంకా
ఏ టైంలో ఎవరు అపాయింట్ అయ్యారు, లేకపోతే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ గురించి, సెన్సెస్ గురించి ఇవి కూడా చేశాను అనమాట. కావాలంటే నేను ఐ బటన్లో ఈ ప్లేలిస్ట్ అన్నది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్గా మీకు చాలా ఉపయోగపడుతుంది. దట్స్ ఫర్ షూర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సతీష్ కుమార్ గారు రీఅపాయింట్ అయ్యారంట రైల్వేకి సంబంధించి ఒక టాప్ పోస్ట్లో. ఏంటి, ఏ పోస్ట్కి అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. సో ఆయన వచ్చేటప్పటికి చైర్మన్గా రీఅపాయింట్ అయ్యారనమాట సతీష్ కుమార్ గారు. ఓకే, సో ఇప్పుడు రైల్వే బోర్డుకి చైర్మన్ ఎవరు? సతీష్ కుమార్. నెక్స్ట్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ CGCA. ఓకే, దీనికి ఛార్జెస్ తీసుకుంది 2025లో ఎవరన్నా అడుగుతున్నారు. వందన గుప్తా అనమాట. ఆఫీస్ వచ్చేటప్పటికి మనకి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఈ CGCA ముఖ్యంగా టెలికాం సెక్టర్కి సంబంధించిన ఫైనాన్సెస్ని చూస్తుంది. టెలికాం సెక్టర్ అంటే చాలా ఇంకా కమ్యూనికేషన్స్ అన్నీ అందులోకే వస్తాయన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అంటారు. ఓకే, ఇప్పుడు మీకు ఈ ఫోన్స్ మనం మాట్లాడేవన్నీ స్పెక్ట్రమ్ అంటారు. ఒక ఫ్రీక్వెన్సీ అది కొనుక్కోవాలి, లైసెన్స్ అన్నది కొనుక్కోవాలి గవర్నమెంట్ దగ్గర నుంచి. సో ఆ స్పెక్ట్రము, ఆ లైసెన్స్ ఫీలు వీళ్ళే ఆడిట్ చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ పాట్నాగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారని అడుగుతున్నారు. జస్టిస్ పవన్ కుమార్ భీమప్ప భజంత్రి. ఓకేనా, ఈయనైతే పాట్నాకు సంబంధించిన హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయ్యారు అనుకోవచ్చు. సో 214 నుంచి 231 ఆర్టికల్స్ మనకి ఈ హైకోర్టుకి రిలేటెడ్ చెప్తుంది. ఆ జడ్జి ఏజ్ వచ్చేటప్పటికి మీకు 62 ఇయర్స్ రిటైర్మెంట్ ఏజ్. అంటే ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అంటే దేర్ ఆర్ 25 హైకోర్ట్స్. మొత్తం మనకి ఇప్పుడు అట్ ప్రెసెంట్ 25 హైకోర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్, జెండర్ ఈక్వాలిటీ సంబంధించి ఇండియాస్ ఆనరరీ అంబాసిడర్గా ఎవరిని అపాయింట్ చేశారు? UNFPA అని అడుగుతున్నారు. కృతి సనన్ అనమాట. ఓకేనా. సో ఫిల్మ్ యాక్టర్, ఆది పురుషులో కూడా చూసి ఉండొచ్చు, 1 నేనొక్కడినేలో కూడా హీరోయిన్ ఈవిడ. సో ఈవిడైతే అపాయింట్ చేశారు. ఈ UNFPA అంటే ఏంటి అన్నది కింద అయితే మీరు కామెంట్ చేయండి. సో దట్ ఏంటంటే ఇలా ఇంటరాక్టివ్ వేలో చదివితే మీకు ఎక్కువ రివిజన్ అవుతుంది. అంటే మీరు ఎగ్జామ్లో గుర్తొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు పార్టిసిపేట్ చేస్తే. జస్ట్ వీడియోని అలా చూసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ కింద కామెంట్ చేయండి. తెలుసు మీకు కొంతమందికి తెలియకపోతే గూగుల్లో చూసి మరీ కింద కామెంట్ అయితే చేయండి. సో దట్ రివిజన్ అవుతుంది. నెక్స్ట్ టైం మీకు గుర్తొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ UNFPAకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూయార్క్ అనమాట. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మనకి తెలుసు కదా, నిఫ్టీ, BSE అండ్ మీరు ఇవి వింటూ ఉంటారు, న్యూస్లో కూడా వింటుంటారు కదా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని. సో ఇప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు అని అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి శ్రీనివాస్ ఇంజేటి. ఓకే, ఎవరు అప్రూవ్ చేశారు ఈ అపాయింట్మెంట్ని? సెబీ అప్రూవ్ చేశారు. అండ్ ఈ NSE అన్నది 1992లో ఎస్టాబ్లిష్ అయింది, అంటే స్థాపించబడింది. హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి ముంబై. అండ్ ఇండియాలో లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేటప్పటికి ఈ NSE. చాలామంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనుకుంటారు, బట్ వాల్యూమ్ వైజ్ చూసుకుంటే మనకి లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేటప్పటికి NSE అనమాట. నెక్స్ట్, 10th చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే M. సుందర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, అదేవిధంగా బాంబే హైకోర్టుకి వచ్చేటప్పటికి చీఫ్ జస్టిస్గా ఎవరు? జస్టిస్ అలోక్ అరాడేని రీప్లేస్ చేశారు అని అడుగుతున్నారు. ఆయన ప్లేస్లోకి వచ్చింది ఎవరు అంటే శ్రీ చంద్రశేఖర్. ఓకేనా. సో ఈ అలోక్ అరాడే అన్న పదం మీరు పేరు వినే ఉంటారు, ఎందుకంటే మన కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఈయన పేరు ఎక్కడొచ్చింది, ఈయన ప్రజెంట్ ఏ పోస్ట్లో ఉన్నారు అన్నది కామెంట్ అయితే చేయండి. చైర్మన్ ఆఫ్ S బ్యాంక్కి రీఅపాయింట్ అయింది ఎవరు అని అడుగుతున్నారు. R. గాంధీ అనమాట. సో ఈ అపాయింట్మెంట్ని RBI అప్రూవ్ కూడా చేసింది. S బ్యాంక్ అన్నది 2003లో స్థాపించారు. అండ్ ముంబై హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి. అండ్ ఈ టర్మ్ పీరియడ్ టిల్ 2027 మే వరకు ఉంటుంది. నెక్స్ట్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ITBP. సో దీనికి సంబంధించి న్యూ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయింది ఎవరు అంటే ప్రవీణ్ కుమార్. ఓకేనా. న్యూ DGగా అపాయింట్ అయ్యారు ITBPకి. ITBP జనరల్గా మెయిన్గా గార్డ్ చేసేది ఇండియా చైనా బార్డర్ని. 1962లో ఇండియా చైనా వార్ జరిగింది కదా, దాని తర్వాత ఫామ్ అయిందనమాట. హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ. అండర్ MHAలో వర్క్ చేస్తుంది, అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అంటే హోంశాఖ అంటారు కదా అది. న్యూ మైన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అయింది ఎవరు? సో పీయూష్ గోయల్. ఎవరైతే రైల్వే మంత్రిగా కూడా చేశారో ఆయన అనుకోవద్దు, ఈయన వేరు, ఈయన ఒక IAS ఆఫీసర్ అనమాట. సో ఆ పీయూష్ గోయల్ వేరు, ఈయన వేరు అనమాట. ఈయన అపాయింట్ అయ్యారు. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ. అండ్ ఇక్కడ ఇమేజ్ కూడా చూడొచ్చు. 13th డైరెక్టర్ ఆఫ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకి
అపాయింట్ అయింది ఎవరు? సో 13th డైరెక్టర్ ఆఫ్ బిఎస్ఐగా అపాయింట్ అయింది ఎవరు? డాక్టర్ కన్నడ దాస్ అనమాట. ఈయన ఫస్ట్ మైకాలజిస్ట్ అనమాట. ఇలాంటి ఇన్స్టిట్యూట్కి హెడ్గా వహించిన ఫస్ట్ మైకాలజిస్ట్ ఈయన 165 న్యూ మష్రూమ్ స్పీసీస్ని కనుక్కున్నారు. పుట్టగోళ్ళు గోరు అంటారు కదా, అందులో 165 కొత్త జాతుల్ని కనుక్కున్నారు అనమాట. ఈ బిఎస్ఐ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నది MOEFCC అండర్లో వర్క్ చేస్తుంది. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ఓకే, హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి కోల్కతా. ఈయన్ని మనకి మష్రూమ్ మ్యాన్ అని కూడా పిలుస్తుంటారు అనమాట. సో అడగచ్చు. నెక్స్ట్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI, దీనికి సంబంధించి న్యూ CEOగా అపాయింట్ అయింది ఎవరు అంటే రజిత్ పొన్హానీ. ఓకేనా, ఈయన అపాయింట్ అయితే అయ్యారు అనమాట. FSSAI ఇది వచ్చేటప్పటికి 2008లో అండర్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్లో భాగంగా తీసుకొచ్చారంటే స్థాపించారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISFకి సంబంధించి డీజీగా ఎవరిని అపాయింట్ చేశారు డైరెక్టర్ జనరల్గా అంటే ప్రావీర్ రంజన్. ఓకే, ఇందాక ప్రవీణ్ అది మనం చూసాం. ITBP కావాలంటే చూపిస్తాను చూడండి. ఇవ్వండి ITBP. ప్రవీణ్ కుమార్ ఇది అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి? ప్రావీర్ రంజన్. ఈయన వచ్చేటప్పటికి CISFకి. ఓకేనా, సో ఇండస్ట్రీస్కి అలాగే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీస్ ఇవేళ్ళు చూసుకుంటుంటారు. ఇది ఎప్పుడు మనకి 1969 ఫామ్ అయింది. ఇది కూడా హోమ్ అఫైర్స్ అండర్లోనే. అండ్ తర్వాత హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ. అటార్నరీ జనరల్గా రీఅపాయింట్ అయింది ఎవరు? అది కూడా 2027 వరకు ఈయనే ఉంటారనమాట. సో R వెంకటరమణి. ఓకేనా, ఈయన అయితే అపాయింట్ అయ్యారు. సో అటార్నరీ జనరల్ అంటే ఎవరు? హైయెస్ట్ లా ఆఫీసర్ అనమాట. అండర్ ఆర్టికల్ 76లో భాగంగా మనకు ఉంటుంది. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. లీగల్ మ్యాటర్స్లో మనకి గవర్నమెంట్ని గైడ్ చేయడం కానీ, అడ్వైజ్ చేయడం కానీ, లేకపోతే సుప్రీంకోర్టులో గవర్నమెంట్ తరపు కేసెస్ని వాదించడం ఏం చేస్తుంటారు అన్నమాట. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశారు, జపనీస్ ప్రైమ్ మినిస్టర్. ఆయన పేరేంటి? సో అది వచ్చేటప్పటికి షిగేరు ఇషిబా. ఓకేనా, సో ఈయన అక్కడ మనకి ఓటమి అయితే చెందారనమాట ఎలక్షన్స్లో. సో అందుకనే రిజైన్ అయితే చేశారు. నెక్స్ట్, గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ లివీస్ కింద ఎవరిని అపాయింట్ చేశారంటే ఆలియా భట్. ఓకే, మనకు RRRలో హీరోయిన్ ఉంది కదా ఆవిడ. నెక్స్ట్, MD అండ్ CEO ఆఫ్ టాటా మోటార్స్ లిమిటెడ్కి ఎవరిని MD అండ్ CEOగా తీసుకున్నారు అంటే శైలేష్ చంద్ర. ఓకే, టాటా మోటార్స్కి వచ్చేటప్పటికి శైలేష్ చంద్ర. అదే హీరో మోటార్ కార్ప్ CEO వచ్చేటప్పటికి హర్షవర్ధన్ చెటాలే. ఓకేనా, సో ఈ రెండు కూడా ఇంపార్టెంటే. ఓకే, నెక్స్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIకి సంబంధించి MD కింద FSIB ఎవరిని రికమెండ్ చేసింది అని అడుగుతున్నారు. రవి రంజన్ అనమాట. ఈ FSIB అంటే ఏంటి? ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో. నెక్స్ట్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద AIIA. ఓకే, దానికి సంబంధించి డైరెక్టర్గా ఎవరిని అపాయింట్ చేశారంటే ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ ప్రజాపతి. ఓకే, ఆయుర్వేదకి సంబంధించి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అనమాట. అంటే ఒక టాప్ ఇన్స్టిట్యూట్ అనుకోవచ్చు మనం. నెక్స్ట్, ఎయిర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ మెయింటెనెన్స్ కింద IAF హెడ్ క్వార్టర్స్లో ఎవరిని అపాయింట్ చేశారు అంటే ఎయిర్ మార్షల్ సంజీవ్ గొరాటియా ఈయనైతే అపాయింట్ చేశారు. ఫ్లీట్ అవైలబిలిటీ అండ్ మిషన్ రెడీనెస్ని చూసుకుంటుంది ఇది. ఓకే, నెక్స్ట్, ఇండియాస్ న్యూ అంబాసిడర్ టు UAE కింద ఎవరిని అపాయింట్ చేశారు? సో అది వచ్చేటప్పటికి డాక్టర్ దీపక్ మిట్టల్ అనమాట. సో కొన్ని వాటికి ఎక్కువ పాయింట్స్ ఎందుకు ఇవ్వలేదంటే అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండటం కన్నా ఇంపార్టెంట్ వాటికి ఇన్ఫర్మేషన్ అంటే అడిగే ఛాన్స్ ఉన్న వాటికి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒక లైన్తో సరిపోయేదాకా ఒక్క లైనే ఇచ్చాను అనమాట. సో దట్ మనం ది బెస్ట్ టైంలో ఎక్కువ కవర్ చేసుకోవచ్చు అని. ఓకే, నేను ఆల్రెడీ ALP టెక్నీషియన్ అలాగే NTPC ఎగ్జామ్స్ని క్లియర్ చేశాను. సో వాళ్ళు ఎలా అడుగుతారు ఏంటి ఒక ఐడియా ఉంది. అండ్ ఇంకా ఫర్దర్గా మనం ఎక్స్ట్రానే చదువుకుంటున్నాం. అవసరానికి సంబంధించి మొత్తం కవర్ అవుతూనే ఎక్స్ట్రా పాయింట్స్ ఒకవేళ అడిగే స్కోప్ ఉన్నవి కూడా చూసుకుంటున్నాం. సో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్, కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జమైకా ఎవరు అని అడుగుతున్నారు. సో ఆండ్రూ హోల్నెస్ అనమాట. ఓకే, జమైకా క్యాపిటల్ ఏంటి? కింగ్స్టన్. మీకు పెన్ డ్రైవ్ కంపెనీ గుర్తుండే ఉంటుంది కింగ్స్టన్, అది గుర్తుపెట్టుకోండి. కరెన్సీ వచ్చేటప్పటికి జమైకన్ డాలర్. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రాన్స్ ఎవరు అపాయింట్ అయ్యారు అని అడుగుతున్నారు. సో సెబాస్టియన్ లికోర్ను. ఓకే, సెబాస్టియన్ లికోర్ను. అయితే మీరు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కదా అనుకోవచ్చు, బట్ ఆయన ప్రెసిడెంట్ అనమాట. ఓకే,
సో నెక్స్ట్ క్యాపిటల్ ప్యారిస్ మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ హెడ్ ఆఫ్ ఇంట్రిమ్ గవర్నమెంట్ ఆఫ్ నేపాల్. నేపాల్లో రీసెంట్గా మనకి ఒక ఎమర్జెన్సీ లైక్ సిచ్యువేషన్ అయితే వచ్చింది కదా, ఒక క్రైసిస్ లాంటిది. అంటే ఏంటంటే అక్కడ సోషల్ మీడియాని అయితే బ్యాన్ చేశారనమాట. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన పిఎం లైక్ కేపీ శర్మ ఓలీ గారు బ్యాన్ చేశారనమాట సోషల్ మీడియాని. అండ్ అలాగే కొన్ని కరప్షన్ అవి ఉంది అన్నట్టు సోషల్ మీడియాని బ్యాన్ చేయటం వల్ల జెన్జీ ప్రొటెస్ట్ అని ఒకటి జరిగిందనమాట. అంటే ఏదైతే యూత్ ఉన్నారో మెయిన్గా జనరేషన్ జీ అంటారు కదా, వాళ్ళందరూ కలిసి ప్రొటెస్ట్ లాంటిది చేసి దింపేశారనమాట కేపీ శర్మ ఓలీ గారిని. సో రిజైన్ అయితే చేయటం జరిగింది ఆయన. ఆ తర్వాత అక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్గా ఉన్న సుశీలా కర్కి గారిని ప్రజెంట్ అపాయింట్ అయితే చేశారు ప్రైమ్ మినిస్టర్గా. సో ఈవిడే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట. సో ఇది టెంపరీ మాత్రమే, పర్మనెంట్గా ఆవిడే చేస్తారని కాదు, ఇంట్రీమ్ గవర్నమెంట్ అంటున్నారుగా. సో ప్రజెంట్ అయితే ఆవిడ చేస్తున్నారు. అండ్ 6 to 12 monthsలో ఎలక్షన్స్ కండక్ట్ చేయటమే మెయిన్గా ఆవిడ ముందున్న టాస్క్ అనమాట. అండ్ దీని మీద ఇది ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీని మీద మీ ఒపీనియన్, అసలు ఈ ప్రొటెస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నది మీరేం అర్థం చేసుకున్నారు అన్నది కామెంట్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ న్యూ అంబాసిడర్ టు సౌత్ కొరియా. సౌత్ కొరియాకి కొత్తగా అంబాసిడర్గా అపాయింట్ అయింది ఎవరైనా అడుగుతున్నారు. సో ఇండియా తరపు నుంచి గౌరంగలాల్ దాస్ అనమాట. ఓకేనా, సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్, అలాగే కరెన్సీ వచ్చేటప్పటికి వోన్ అనమాట. ఈయన ఇంతకుముందు తైవాన్కి చేసేవాళ్ళు, ఇప్పుడు మనకి సౌత్ కొరియాకి చేయబోతున్నారు. ఆబ్వియస్గా ఇలాంటి డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ అపాయింట్మెంట్ అనేది చేసింది. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ గయానా ఎవరు మళ్ళీ రీఎలెక్ట్ అయ్యారో అని అడుగుతున్నారు. ఇర్ఫాన్ అలీ మళ్ళీ రీఅపాయింట్ అయింది. అండ్ ఇది సెకండ్ టైం అనమాట. అలాగే మనకి గయానాకి సంబంధించిన క్యాపిటల్ ఏంటి? జార్జ్ టౌన్. ఇక్కడ కూడా డాలరే, కాకపోతే గయానీస్ డాలర్ అనమాట కరెన్సీ. నెక్స్ట్ థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు గెలిచారు అని అడుగుతున్నారు. అనుటిన్ చర్నవిరాకుల్. ఓకేనా, ఈయనైతే మనకి పిఎంగా అయితే థాయిలాండ్కి ఎలక్ట్ అయితే అయ్యారు. సో థాయిలాండ్ క్యాపిటల్ ఏంటి మీకు? బ్యాంకాక్. నెక్స్ట్ నార్వేకి సంబంధించి ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడుగుతున్నారు. జోనస్ గర్. ఓకే, ఈయన నార్వేకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్. అలాగే క్యాపిటల్ వచ్చేటప్పటికి ఓస్లో, కరెన్సీ వచ్చేటప్పటికి నార్వేజియన్ క్రోన్. ఈయన జనరల్గా క్లైమేట్ అండ్ వెల్ఫేర్ పాలసీస్కి సంబంధించి ఫోకస్ చేయడంలో పేరు తెచ్చుకున్న వ్యక్తి అనమాట. కార్లోస్ ఫిలిపి జర్మీలో. ఈయన ఇంటర్నేషనల్గా ఏ పదవిని ఇప్పుడు హోల్డ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. అంటే ఏ పదవిలో ఉన్నారు అని అడుగుతున్నారు. అంటే రివర్స్లో కూడా అడగచ్చు, ఈ పదవి ఎవరు చేస్తున్నారు, అలాగే ఈయన ఏం చేస్తుంటారు, ఈ పర్సన్ ఇన్ న్యూస్ లాగా అనమాట. ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఫర్ ఈస్ట్ ఏషియా అండ్ పసిఫిక్. ఈస్ట్ ఏషియా పసిఫిక్ వరల్డ్ బ్యాంక్కి వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు ఈయన. ఓకే, అండ్ వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? వాషింగ్టన్ DC. ఎప్పుడు స్థాపించారు? 1944. ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు? అజయ్ బంగా. ఓకే, డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. ప్రైమ్ మినిస్టర్ కాదు, డెప్యూటీ పిఎంగా ఎవరు అపాయింట్ అయ్యారు అని అడుగుతున్నారు. డేవిడ్ లామీ అనమాట. మరి పిఎం ఎవరు? కేర్ స్టార్మర్. ఓకేనా, యూకే క్యాపిటల్ తెలుసుగా లండన్. అలాగే కరెన్సీ వచ్చేటప్పటికి పౌండ్. పూర్తిగా చాలామంది తెలియవచ్చు, పౌండ్ స్టెర్లింగ్ ఫుల్ ఫామ్ అయితే. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భూటాన్ రీసెంట్గా ఇండియాని అయితే విజిట్ చేశారనమాట. అయితే ఆయన పేరు ఏంటి అంటే షిరింగ్ తోబ్గే. ఓకేనా, సో ఈయన వాళ్ళ వైఫ్ ఫస్ట్ లేడీ కాదు, ఇది తప్పు నేను చేంజ్ చేశాను, మళ్ళీ మిస్టేక్ వచ్చినట్టుంది. ఓకే, ఫస్ట్ లేడీ కాదు, ఆయన యొక్క స్పౌజ్ అంటే వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమ్ తాషీ దోమా, ఆవిడతో పాటు వచ్చారనమాట. యాక్చువల్గా ఫస్ట్ లేడీ అంటే ఎవరు? కింగ్ ఉన్నాడు కాబట్టి కింగ్ వాళ్ళ వైఫ్ అంటే క్వీన్ ఫస్ట్ లేడీ అవుతుంది. ఈ పదాన్ని తీసేయండి ఒకవేళ మీ పీడిఎఫ్లో ఉంటే. నెక్స్ట్ జీ కెన్పో, ఈయన కూడా మనకి అటెండ్ అయ్యారు, ఈయనతో పాటు వచ్చారు. ఈయన ఎవరంటే చీఫ్ అబౌట్ ఆఫ్ భూటాన్. భూటాన్కి రిలీజియస్గా స్పిరిచువల్గా ఈయన హెడ్ లాంటి వ్యక్తి అనమాట. సో ఈయన మొత్తం బీహార్, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ మూడిట్లని విజిట్ చేశారు. అండ్ బీహార్లో ఎక్కడెక్కడ విజిట్ చేశారు? రాయల్ భూటాన్ బుద్ధిస్ట్ టెంపుల్, అలాగే నలంద యూనివర్సిటీ, మహాబోధి టెంపుల్ని విజిట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో రామ్ జన్మభూమి టెంపుల్ విజిట్ చేశారు. అండ్ ఒక MOU కూడా కుదుర్చుకున్నారు, అదానీ పవర్స్ లిమిటెడ్ ఇండియాలో ఉన్న అదానీ పవర్ లిమిటెడ్, అక్కడి నుంచి DGPC భూటాన్ వాళ్ళ తరపు నుంచి వాళ్ళిద్దరి మధ్యలో MOU అయితే కుదిరింది మెగావాట్ వ్యాంగ్చూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకి. ఓకే, ఇది ఆయన వచ్చినప్పుడు మొత్తం దానికి సంబంధించిన ఫుల్ న్యూస్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ లారెన్స్ వాంగ్ విజిట్ చేశారంట. అయితే ఆయన ఏ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అని అడుగుతున్నారు. ఇండియన్ విజిట్ చేశారు ఈయన.
రీసెంట్గానే సింగపూర్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ అనమాట. అండ్ మెయిన్గా ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 60 years సెలబ్రేట్ చేసుకుంటున్నారు డిప్లొమాటిక్ రిలేషన్స్లో ఈ 2 నేషన్స్ కలిపి. రీసెంట్గా 3 ఆఫ్రికన్ కంట్రీస్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులోంచి బయటకు వచ్చేసాయి, విత్డ్రా అయిపోయాయి. సో ఏంటి ఆ 3 కంట్రీస్ అంటే వాటిని అలయన్స్ ఆఫ్ సహేల్ స్టేట్స్ అని కూడా అంటారు. అంటే అలయన్స్ ఆఫ్ సహేల్ స్టేట్స్లో కొన్ని కంట్రీస్ ఉంటాయి, అందులో ఈ 3 కూడా భాగం అనమాట. అవేంటి? మాలి, నైగర్, బుర్కినో ఫాసో. ఓకేనా? ఈ 3 ఎందుకు అంటే ఆఫ్రికన్ నేషన్స్ మీద సెలెక్టివ్ జస్టిస్ చూపిస్తుంది, అంటే ప్రాపర్ జస్టిస్తో కాకుండా వెస్ట్రన్ బయాస్తో వర్క్ చేస్తుంది అన్న దానికి బయటకు వచ్చేసారు అనమాట ఈ 3 కంట్రీస్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నుంచి. సో ఇలాగే అడగాలని లేదు, రామ్ స్టాట్యూట్ నుంచి రీసెంట్గా విత్డ్రా అయింది ఎవరు అంటే కూడా ఈ 3 కంట్రీస్. ఎందుకంటే ఈ రోమ్ స్టాట్యూట్ని బేస్ చేసుకునే ఐసీసీ ఫామ్ అయింది. సో దానిలోంచి కూడా బయటకు వచ్చారని అడగచ్చు, అందుకనే ఆ వర్డ్ని కూడా మెన్షన్ చేశాను. ఓకే, సో ఎలా అడిగినా గుర్తుపెట్టుకుని ఈ 3 కంట్రీస్. నెక్స్ట్ రీసెంట్గా ఎర్త్క్వేక్ ఒకటి 6.0 మ్యాగ్నిట్యూడ్తో అయితే వచ్చింది ఆఫ్ఘనిస్తాన్లో. ఎక్కడ, ఏ ప్లేస్ దగ్గర అంటే మనకి నాన్గర్హర్. ఓకేనా? సో ఈ ఆఫ్ఘనిస్తాన్ మనకి సెస్మికల్లీ యాక్టివ్ రీజన్లో నియర్ మేజర్ ఫాల్ట్ లైన్స్ మధ్యలో ఉండటం వల్ల ఇటువంటి ఎర్త్క్వేక్స్ని ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి అని చెప్తున్నారు. టెక్టానిక్ యాక్టివిటీస్ అన్నవి మెయిన్గా అక్కడ హిందూ కుష్ మౌంటైన్స్ అని ఉంటాయి. సో ఆ రీజన్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్ ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయంట. ఓకే, నెక్స్ట్ పవర్ ఆఫ్ సైబీరియా 2 అనే గ్యాస్ పైప్ లైన్ అగ్రిమెంట్ ఏ 2 కంట్రీస్ మధ్యలో జరిగింది. సో అది వచ్చేటప్పటికి రష్యా అండ్ చైనా మధ్యలో ఈ పైప్ లైన్ అగ్రిమెంట్ అయితే జరిగింది. సో రష్యా చైనా పార్ట్నర్షిప్ ద్వారా ఏంటంటే చైనా డైవర్సిఫై చేసుకుంటుంది, ఓన్లీ అమెరికా మీదే, వెస్ట్రన్ యూరోప్ అమెరికా మీదే మాత్రమే కాకుండా డైవర్సిఫై చేసుకుంటే ఇప్పుడు టారిఫ్స్ అంటున్నారు కదా ట్రంప్. సో ఒకేసారి వాళ్ళకి ఇంపాక్ట్ పడకుండా వేరే కంట్రీస్కి కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవటానికి. అలాగే ఈ అగ్రిమెంట్ ద్వారా 50 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ గ్యాస్ని ఎక్స్పోర్ట్ చేయాలి యాన్యువల్గా అన్నది టార్గెట్ వాళ్ళది. నెక్స్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఏఐ క్యాబినెట్ మినిస్టర్ డిఎలా. ఓకేనా? దీన్ని ఎవరు అపాయింట్ చేశారని అడుగుతున్నారు. అల్బేనియా అనమాట. సో ఏఐ తరపుని కూడా ఒక క్యాబినెట్ మినిస్టర్ని వాళ్ళ టీంలో తీసుకున్నారు మినిస్ట్రీలో. ఓకే, సో దట్ ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఏఐ ఇంటూ గవర్నెన్స్లో కూడా, సర్వీసుల్లోనూ గవర్నెన్స్లో కూడా ఏఐని ఇంటిగ్రేట్ చేయాలన్నది వాళ్ళ ప్లాన్. అండ్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఎడి రామా. ఓకే, రీసెంట్గా ఒక కంట్రీకి ఆల్రెడీ ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తిని 20 years ప్రెజర్కి తీర్పిచ్చారనమాట. సో ఎందుకు అంటే మిలిటరీ కూప్ చేసినందుకు. అది ఏ కంట్రీ? బ్రెజిల్ అనమాట. సో బ్రెజిల్లో ఇంతకుముందు జైర్ బోల్సనారో మీరు వినే ఉంటారు, ప్రెసిడెంట్గా చేశారు ఈయన. సో ఈయన మిలిటరీ కూప్ అంటే ఇప్పుడు మనకి పాకిస్తాన్లో పిఎం దించేసి మిలిటరీ హెడ్డే అయిపోతుంటాడు కదా మనకి పిఎం లాగా. సో అలాంటిది ఒకటి చేయాలని ట్రై చేసినందుకు గాను 27 years ప్లస్ ఇంప్రిజన్మెంట్ జైలుకి అయితే వేశారనమాట శిక్ష, ఫెడరల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ బ్రెజిల్. ఓకే, అలాగే ఈయన మీద ఇంతకుముందు మల్టిపుల్ కరప్షన్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. ఇండియా అండ్ మారిషస్ రీసెంట్గా శాటిలైట్ ట్రాకింగ్ అగ్రిమెంట్ అన్నది చేసుకుంది. అయితే దీనిలో భాగంగా ఒక స్టేషన్ అన్నది సెటప్ చేయబోతున్నారు. అయితే అది ఎక్కడ అని అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి డియాగో గార్సియా. దీన్ని రీసెంట్గానే మనకి యూకే సావర్నిటీ అన్నది, సార్వభౌమత్వాన్ని మారిషస్కి ట్రాన్స్ఫర్ చేసింది ఈ ఆర్కిపెలాగోకి సంబంధించి. ఇది చాలా స్ట్రాటజిక్ పాయింట్లో అయితే ఉందన్నమాట. అందుకనే చాలా కాలం యూకేనే కంట్రోల్లో పెట్టుకుంది. ఇక్కడ యూకే యూఎస్ సంబంధించిన మిలిటరీ బేసెస్ కూడా ఉన్నాయి. సో చాలా స్ట్రాటజికల్ లొకేషన్లో అయితే ఉంది. అయితే అక్కడ ఇప్పుడు మనకి ఇండియా మారిషస్ కలిపి ఈ స్పేస్ కోఆపరేషన్స్లో భాగంగా శాటిలైట్ ట్రాకింగ్ అగ్రిమెంట్ అన్నది చేసుకుందనమాట. ఓకే, అలాగే రీసెంట్గా ఈయన మనకి ఇండియా అయితే విజిట్ చేశారు. ఇక్కడ పిఎం, ఆయన పేరు వచ్చేటప్పటికి నవీన్ చంద్ర రామ్ గోలం అనమాట. సో ఆ టైంలోనే 680 million ఎకనామిక్ ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేసింది ఇండియా. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి సంబంధించి 80th సెషన్ ప్రెసిడెంట్గా ఎవరు చేశారు అంటే అనలీనా బార్బోక్. ఈవిడ జర్మనీకి చెందిన వ్యక్తి అనమాట. ఓకేనా? సో ఈసారి థీమ్ ఏంటి? బెటర్ టుగెదర్ 80 years అండ్ మోర్ ఫర్ పీస్, డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్. ఓకే, ఇది మనకి థీమ్. రీసెంట్గా కే వీసా అన్నది ఒక కంట్రీ లాంచ్ చేసింది. ఏ కంట్రీ అంటే చైనా అనమాట. సో అమెరికాలో H1B వీసాస్ అని ఉంటాయి, చాలా ఫేమస్. ఇండియన్స్ చాలామంది అప్లై చేస్తుంటారు. సో అక్కడ వర్క్ చేయడానికి ఈ వీసా అన్నది తీసుకుంటారు అనమాట. ఓకే, సో ఈ వీటికి సంబంధించిన ఫీజు పెంచడం వల్ల ఇప్పుడు చైనా అన్నది ఈ కే వీసాని లాంచ్ చేసింది. సో దట్ ఏంటంటే
స్టెమ్ అని ఉంటుంది. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, అలాగే ఇంజనీరింగ్, మ్యాథ్స్, వీటిల్లో ఉన్న టాలెంట్ని అట్రాక్ట్ చేయాలని ప్రతి దేశం అనుకుంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ 4 కూడా. సో వాళ్ళని అట్రాక్ట్ చేయాలని ఈ చైనా కూడా ఈ కే వీసా అన్నది లాంచ్ చేసింది అనమాట. 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమిట్ 2027 ఎక్కడ జరగబోతుంది? ఇది వచ్చేటప్పటికి చెన్నై, ఇండియాలోనే జరగబోతుంది. మరి 4th ఎక్కడ జరిగింది? రోమ్లో జరిగింది. అందులో ఇండియా పార్టిసిపేట్ కూడా చేసింది. రీసెంట్గా ఎస్సీఓ మీటింగ్ ఆర్ సమిట్ అయితే జరిగింది కదా, తైన్జైన్ చైనాలో అయితే జరిగింది. 25th సమిట్ ఇది ఎస్సీఓకి సంబంధించి. అక్కడ 17th పార్ట్నర్ కంట్రీగా ఒక కంట్రీ జాయిన్ అయింది. అది ఏంటి అంటే లావోస్ అనమాట. ఓకే, సో ఈసారి థీమ్ ఏంటి? అప్హోల్డింగ్ ద షాంఘై స్పిరిట్, ఎస్సీఓ ఆన్ ద మూవ్ అనమాట. అయితే 2025 ఇది మనకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. మరి 2026 ఎక్కడ జరుగుతుంది? ఇది వచ్చేటప్పటికి బిష్కేక్, కిర్గిజిస్తాన్లో జరగబోతుంది. అలాగే 2027 వచ్చేటప్పటికి పాకిస్తాన్లో అయితే జరగబోతుంది. అండ్ ఈ ఎస్సీఓ హెడ్ క్వార్టర్స్ ఏంటి? బీజింగ్, చైనాలో అయితే ఉంది. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, షాంఘై అని పెట్టేయచ్చు, బట్ షాంఘై కాదు, బీజింగ్. ఓకే, అండ్ ఒక బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్ ఎలా అయితే తీసుకొచ్చారో అలాగే ఎస్సీఓ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా తీసుకురావాలని ఒక ప్లాన్లో అయితే ఉన్నారు. ఓకే, ఆ ప్రపోజల్ కూడా జరిగింది. నెక్స్ట్ 25th ఇంటర్పోల్ ఏషియన్ రీజనల్ కాన్ఫరెన్స్ సింగపూర్లో జరిగింది. ఆ టైంలో ఇండియాని ఎలక్ట్ చేశారంట. దేనికి ఎలక్ట్ చేశారని అడుగుతున్నారు. ఇంటర్పోల్ ఏషియన్ కమిటీ మెంబర్గా ఎలక్ట్ చేశారనమాట. ఓకే, ఇంటర్పోల్ అన్నది 1923 ఫామ్ చేశారు. అంటే పోలీస్ ఎక్కడైనా మనకి ఒక కంట్రీ ఇంకో కంట్రీలో వర్క్ చేయలేరు కదా. సో అలా క్రిమినల్స్కి అలా ఏమి ఉండదు. ఒక కంట్రీలో క్రైమ్ చేసి ఇంకో కంట్రీ వెళ్ళిపోతారు కదా. సో ఇలా ఇంటర్నేషనల్గా పోలీస్ కోఆపరేషన్ కోసం తీసుకొచ్చారు ఇది. సో క్యాపిటల్ వచ్చేటప్పటికి లియాన్, ఫ్రాన్స్లో అయితే ఉంది. అండ్ ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు? అహ్మద్ నజీర్ అల్ రైసీ. ఇండియాస్ ఎఫ్టీఏ, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈఎఫ్టీఏ అంటే యూరోప్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ రెండు ఎప్పటి నుంచి ఎఫెక్ట్లోకి వస్తాయని అడుగుతున్నారు. 1st October 2025. అంటే ట్యాక్సెస్, టారిఫ్స్ లేకుండా ట్రేడ్ చేసుకోవచ్చు అన్నట్టు అనమాట. సో వీటిలో ఉన్న కంట్రీస్ ఏంటి? ఐస్లాండ్, లెంచెస్టైన్, అలాగే నార్వే, స్విట్జర్లాండ్. ఈ 4 కంట్రీస్ మధ్యలో జరిగింది. సో దట్ యూరోప్ అండ్ ఇండియా మధ్యలో ట్రేడ్ అన్నది పెరగచ్చు. ఓకే, నెక్స్ట్ ఇండియా భూటాన్ క్రాస్ బ్రాడర్ రైల్ ప్రాజెక్ట్ అన్నది అప్రూవ్ అయిందంట. 4033 crores వర్త్. ఎక్కడది అంటే కోక్రాజార్, గెలేపు, అలాగే బార్నాహట్, సమస్తి, ఈ రూట్స్లో అనమాట. అయితే ఇక్కడ మనకి కోక్రాజార్ వచ్చేటప్పటికి అస్సాంలో ఉందన్నమాట. అలాగే ఈ గెలేపు అన్నది మనకి భూటాన్లోనే ఉంది. అలాగే ఈ సమస్తి అన్నది మళ్ళీ భూటాన్లో ఉంది. ఈ బనర్హత్ వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట. ఓకే, సో అస్సాం, వెస్ట్ బెంగాల్ని సౌత్ భూటాన్కి అయితే కనెక్ట్ చేస్తున్నారు. సో ఇది ఫస్ట్ ఎవర్ రైల్ కనెక్టివిటీ ఇంటూ భూటాన్ అనమాట. ఓకేనా, సో మెయిన్గా రైల్వే ఎగ్జామ్స్కి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ పిఎం మిత్ర పార్క్ అన్నది ఏ స్టేట్లో ఇనాగ్రేట్ చేశారు అని అడుగుతున్నారు. ఫస్ట్ పిఎం మిత్ర అంటే ఏంటి? ప్రధాన్ మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపెరల్. ఓకే, ఇది డెఫినేషన్. అయితే ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే మధ్యప్రదేశ్. ఎవరు ఇనాగ్రేట్ చేసింది? మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే దార్ డిస్ట్రిక్ట్లో అనమాట. ఓకే, అంటే 7 పిఎం మిత్ర పార్క్స్ అన్నవి ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ అంటే మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు. ఆబ్వియస్లీ టెక్స్టైల్స్ అంటే ఏ మినిస్ట్రీ అంటారు వస్తే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. నమో భారత్ ఈ ట్రైన్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇదే ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. సో 160 km/h అనమాట. సో అది హైయెస్ట్. అండ్ ఢిల్లీ మీరట్ రూట్లో ప్రజెంట్ రన్ అవుతుంది. ప్రజెంట్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఏది? నమో భారత్ అనమాట. నెక్స్ట్ ఏషియాస్ లార్జెస్ట్ రైల్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ అన్నది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి గుజరాత్ అనమాట. గుజరాత్ సబర్మతిలో అయితే ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఎలా ఉంటుంది అని. సో ఇక్కడ నుంచి ఏంటంటే వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. ఫ్రైట్ అంటే గూడ్స్, దానికి సంబంధించిన ఒక కారిడార్ లాంటిది. ఇక్కడ యూపీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర సంబంధించి 1506 kilometers లాంగ్ ఫ్రైట్ నెట్వర్క్ని మానిటర్ చేస్తారు. ఓకేనా. ఇండియాస్ ఫస్ట్ మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ ఏ రాష్ట్రంలో లాంచ్ చేశారు? గుజరాత్ చౌరాసియా ఫీ ప్లాజా NH48లో ఉంది. అక్కడ లాంచ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఫాస్టాగ్ అలాగే ANPR కెమెరాస్ అంటే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాస్. ఈ 2 టెక్నాలజీస్ని యూజ్ చేసుకుని
ఆగకుండా డైరెక్ట్గా నెంబర్ ప్లేట్స్ ద్వారా వాళ్ళకి డైరెక్ట్గా మనీ కట్ అయిపోయే విధంగా ఆగకుండా వెళ్ళిపోయేలాగా ఫ్రీ ఫ్లో అనమాట. సో దానికోసం తీసుకొచ్చారు. ఓకే, ఫస్ట్ ఇంటిగ్రేటివ్ ఆంకాలజీ రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్ IORCC ఏ స్టేట్లో తీసుకొచ్చారు, ఇనాగ్రేట్ చేశారు అంటున్నారు? గోవా. AIIA ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం దీని గురించి ఫుల్ డెఫినేషన్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనమాట. సో 10th నేషనల్ ఆయుర్వేద డే రోజే లాంచ్ చేశారు దీన్ని. గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా, అది ఏ బాడీ ఇంప్లిమెంట్ చేస్తుంది అని అడుగుతున్నారు. నీతి ఆయోగ్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. సో దానిలో భాగంగా ఏంటి ప్లాన్ అంటే ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ ఒకటి గలతియా బే అక్కడ పెట్టాలని, నెక్స్ట్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకురావాలని అక్కడ, అండ్ టౌన్షిప్ ఫర్ రెసిడెంట్స్, పవర్ ప్లాంట్, గ్యాస్ అండ్ సోలార్ ఇవన్నీ తీసుకురావాలన్నది ఈ ప్లాన్లో భాగంగా గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ 65th ఫౌండేషన్ డే లో భాగంగా NCERT ఏం లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. సో బాల్ వాటిక టీవీ ఛానల్ అలాగే దీక్ష 2.0 ఈ రెండింటిని తీసుకొచ్చిందన్నమాట. సో టీవీ ఛానల్ ఒకటి, ఇదొక ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ కూడా మనం నేర్చుకోవచ్చు, డిజిటల్ రిసోర్సెస్ ఉంటాయి టీచర్స్కి స్టూడెంట్స్కి. ఇండియాస్ ఫస్ట్ ఫ్లీట్ ఆఫ్ ఎలక్ట్రిక్ హెవీ ట్రక్స్ ఎక్కడ లాంచ్ అయింది అంటే, మామూలుగా కార్స్ ఉంటాయి కదా, నార్మల్గా ఎలక్ట్రిక్ కార్స్ లాగా హెవీ వెహికల్స్ ఎలక్ట్రిక్ హెవీ ట్రక్స్లో ఫస్ట్ టైం ఫ్లీట్ అంటే కొన్ని బల్క్గా ఉంటాయి కదా, వాటిని ఫ్లీట్ అంటారు. సో అది ఎక్కడ లాంచ్ అయిందంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనమాట, అక్కడ లాంచ్ అయిందనమాట. ముంబైలో ఉంటుంది ఇది. ఓకే, అంటే మామూలుగా నెట్ జీరో కార్బన్లోకి వెళ్ళాలి అని ఇండియా అయితే ట్రై చేస్తుంది కదా, సో దానిలో భాగంగానే అంటే పొల్యూషన్ అన్నది తగ్గించుకోవాలని ట్రెడిషనల్ వాటితో పోలిస్తే ఎలక్ట్రిక్ అన్నది కొంచెం గ్రీన్ లాజిస్టిక్స్లోకి వస్తుంది కాబట్టి దీన్ని అయితే తీసుకొచ్చారన్నమాట ఫస్ట్ టైం. IIT అహ్మదాబాద్ ఫస్ట్ గ్లోబల్ క్యాంపస్ అంటే ఇండియాలో కాకుండా వేరేగా ఇంటర్నేషనల్గా లాంచ్ చేసిందనమాట. క్యాంపస్ ఎక్కడ అని అడుగుతున్నారు? దుబాయ్లో. ఓకే, ఫస్ట్ గ్లోబల్ క్యాంపస్ అక్కడ లాంచ్ చేసింది. మేళా పాట్ ఫెస్టివల్ ఏ స్టేట్లో జరుపుకుంటారు అని అడుగుతున్నారు? జమ్మూ కాశ్మీర్ అనమాట. రీసెంట్గా PM నరేంద్ర మోడీ గారు ఏంటంటే చైనా, జపాన్ ఈ రెండు కంట్రీస్ని విజిట్ చేశారు. సో అక్కడ జపాన్ మన PM నరేంద్ర మోడీ గారికి ఒక డాల్ని ప్రజెంట్ చేశారు, దరుమా డాల్ అంటారు. సో గుడ్ లక్ జరగాలి అన్నట్టు ఇలాంటి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు అనమాట. నెక్స్ట్, విచ్ టెంపుల్ ఫీచరింగ్ రెప్లికాస్ ఆఫ్ 51 శక్తిపీఠాస్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఆఫ్టర్ రీడెవలప్మెంట్. రెప్లికాస్ అంటే అలాగే ఉన్నవి అన్నట్టు అనమాట. 51 శక్తిపీఠాస్ లాంటివే ఉండేలాగా ఒక టెంపుల్ని అయితే రీడెవలప్ చేశారంట. అది ఎక్కడ అంటే త్రిపుర సుందరి టెంపుల్ అనమాట. సో ఎవరు ఇనాగ్రేట్ చేశారు మనకి రీడెవలప్ అయిన తర్వాత? PM నరేంద్ర మోడీ గారు. ప్రాజెక్ట్ కాస్ట్ అరౌండ్ 7 crores. అండ్ ఈ టెంపుల్ ఏమి నార్మల్ టెంపుల్ కాదు, 524-year ఓల్డ్ టెంపుల్ అనమాట. ఓకేనా, సో అంత పాత టెంపుల్. రీసెంట్గా యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో ఒక 7 sites యాడ్ చేసింది. అందులో నుంచి ఆంధ్రప్రదేశ్లో 2 sites అయితే ఉన్నాయన్నమాట. తిరుమల హిల్స్ అలాగే ఎర్రమట్టి దెబ్బలు ఈ 2, అలాగే డెక్కన్ ట్రాప్స్ మహారాష్ట్ర నుంచి, అలాగే సెయింట్ మేరీ ఐలాండ్ క్లస్టర్ కర్ణాటక నుంచి, అండ్ మేఘాలయన్ ఏజ్ కేవ్స్ నాగాలాండ్ నుంచి నాగా హిల్ ఒఫియోలేట్. ఓకేనా, అలాగే వరకల క్లిఫ్స్ కేరళ నుంచి, ఇవన్నీ కూడా సెలెక్ట్ అయ్యాయి అన్నమాట టెంటేటివ్ లిస్ట్లో. ఓకే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్వి ఆ 2. నెక్స్ట్, బెలోన్ డియోర్ ఈ అవార్డు మెన్స్ కేటగిరీలో ఎవరు గెలుచుకున్నారు అంటున్నారు? ఇది ఫుట్బాల్కి సంబంధించిన అవార్డు అనమాట. ఓస్మాన్ డింబ్లే ఆర్ ఈ ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. సో ఆయన అయితే విన్ అయ్యారు. సో PSG టీం ఏదైతే ఉందో ఫస్ట్ ఎవర్ UEFA ఛాంపియన్షిప్ లీగ్ టైటిల్ గెలవడానికి ఈయనే కారణం అనమాట. సో దానికి లీడ్ చేసినందుకు ఈయనకి అవార్డు ఇచ్చారు. నెక్స్ట్, ఉమెన్ విన్నర్ వచ్చేటప్పటికి ఐటానా బోన్మాటి. ఈవిడ ఫస్ట్ ఫీమేల్ టు విన్ 3 consecutive వరుసగా 3 సార్లు ఈవిడే గెలిచారనమాట. ఓకేనా, ఉమెన్ కేటగిరీలో. ఇన్స్పైర్ అవార్డ్ 2025 ఏ డిస్ట్రిక్ట్ టాప్ చేసింది? విత్ 7403 ఐడియాస్తో ఏ డిస్ట్రిక్ట్ టాప్ చేసిందంటే ముజఫరాపూర్, బీహార్కి చెందిన డిస్ట్రిక్ట్. 7403 స్టూడెంట్ ఐడియాస్తో టాప్లో అయితే వచ్చింది. ఇది అసలు ఎవరు ఇస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్
సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు ఎకనామిక్స్కి ఎవరికి వచ్చింది ఇండియాలో? సో ఎకనామిక్స్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చే పేరు ఎవరు? మన్మోహన్ సింగ్, ఇండియా తరపు నుంచి. సో ఆయనకి ఈ అవార్డు అయితే వచ్చిందనమాట. నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ 2025లో గోల్డ్ అవార్డు ఎవరికి వచ్చింది? రోహిణి గ్రామ పంచాయతీ ధూలే, మహారాష్ట్రకు సంబంధించి దానికైతే వచ్చింది. నెక్స్ట్ సిల్వర్ వచ్చేటప్పటికి వెస్ట్ మజ్లీష్పూర్ త్రిపురకు సంబంధించి, సో దానికి వచ్చింది. అలాగే జ్యూరీ అవార్డు పల్సానా గుజరాత్, అలాగే సుకాటి ఒడిస్సా, వీటికైతే వచ్చిందన్నమాట. ముఖ్యంగా గోల్డ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిఏఆర్ పీజీ ఇచ్చిందన్నమాట అవార్డు, డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్. సో అదనమాట డిఏఆర్ పీజీ. ఓకే, నెక్స్ట్ లతా మంగేష్కర్ అవార్డు ఎవరికి వచ్చింది? ఇది వచ్చేటప్పటికి సోనూ నిగమ్, సింగర్, మీకు తెలిసే ఉంటుంది, ఫేమస్ సింగర్, ఆయనకైతే వచ్చింది. అవార్డు ఎక్కడ ఫంక్షన్ జరిగింది మనకి? సెరమనీ అన్నది ఇండోర్లో అనమాట. నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇన్ ఒరిజాంటీ సెక్షన్ ఎట్ వెన్నీస్ ఫిలిం ఫెస్టివల్లో ఒరిజాంటీ సెక్షన్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఎవరికి వచ్చింది? అనుపర్ణ రాయ్. ఏ ఫిలింకి వచ్చిందంటే సాంగ్స్ ఆఫ్ ఫర్గెటన్ ట్రీస్. నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2025 ఎవరికి వచ్చింది? ఇది యాక్చువల్గా 2023ది ఇప్పుడు ఇచ్చారు అనమాట. సో ఇది మోహన్ లాల్కి అయితే వచ్చిందనమాట. సో కంప్లీట్ యాక్టర్ అంటారు కదా ఆయన బిరుదు, సో ఆయనకైతే వచ్చింది. ఫస్ట్ రెసిపియంట్ ఎవరంటే ఇక్కడ మనకి దేవికా రాణి అనమాట. ఫస్ట్ ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది 1969లో. అండ్ ఈయనకు ముందు 2022 అవార్డు ఎవరికి వచ్చింది? మిథున్ చక్రవర్తి, హిందీ ఆర్టిస్ట్. మీరు గోపాలలో చూస్తే ఒక బాబా ఉంటారు మెయిన్ విలన్, ఆయన అనమాట. సరే, ఈయన మనకి మోహన్ లాల్కి పద్మభూషణ్ ఎప్పుడు వచ్చింది అంటే 2019లో. అండ్ ఈ అవార్డు ఎప్పుడు ఇచ్చారు? 71st నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఉందిగా, అప్పుడైతే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా ఇమేజ్ అయితే చూడొచ్చు ఎవరు అవార్డు చేశారు ఏంటి అని. నెక్స్ట్ 2025 యంగ్ ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు ఎవరికి వచ్చింది? జినాలి మోడీ, ముంబైకి చెందిన వ్యక్తి అనమాట. ఈవిడ యుఎన్ఈపి అండ్ ప్లానెట్ ఏ కలిపి మనకి ఈ అవార్డు అయితే ఇచ్చారు. ఓకేనా, ఈ అవార్డు ఈవిడికైతే వచ్చింది. బెస్ట్ స్టేట్ అవార్డ్ ఫర్ సిల్క్ డెవలప్మెంట్ ఏ రాష్ట్రానికి వచ్చింది? సో ఇది వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఇచ్చిందనమాట. నెక్స్ట్ కృషి మీడియా అవార్డు 2025 ఎవరికి వచ్చింది? ఈ కృషి మీడియా అవార్డు ఏంటంటే అగ్రికల్చర్ జర్నలిజం, అంటే బేసిక్గా ఇప్పుడు మనకి జర్నలిజంలో చాలా రకాలు ఉంటాయి. క్రైమ్కి సంబంధించి చేయొచ్చు, స్పోర్ట్స్ చేయొచ్చు, అగ్రికల్చర్ మీద చేసే న్యూస్ ఆర్టికల్స్ అవి ఉంటాయి కదా, అవి వాటికి సంబంధించిన అవార్డు అనమాట, అగ్రికల్చర్ మీద స్పెసిఫిక్గా. సో ఆమ్షి ప్రసన్న కుమార్కి అయితే ఈ అవార్డు అయితే వచ్చింది. ఈయన మైసూర్ కర్ణాటకకు చెందిన వ్యక్తి. ఇంటర్నేషనల్ వాటర్ అవార్డ్ ఆర్ వాటర్ ప్రైజ్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఫస్ట్ టైం ఒక వ్యక్తికి వచ్చింది. ఎవరికి అంటే హిమాంశు కుల్కర్ని. ఎవరు ఇచ్చేది? వాటర్ సెంటర్ ఎట్ యూనివర్సిటీ ఆఫ్ ఒక్లాహోమ్ USA. 77th ఏమీ అవార్డ్స్లో అవుట్ స్టాండింగ్ కామెడీ సిరీస్ ఏ షో గెలుచుకుంది? ద స్టూడియోకి అయితే వచ్చింది. అలాగే అవుట్ స్టాండింగ్ డ్రామా సిరీస్ ద పిట్కి అయితే వచ్చింది. అదే దానికి ద పిట్కి లీడింగ్ యాక్టర్ కూడా వచ్చిందనమాట, నో వైల్కి. అలాగే బ్రిట్ లోవెర్కి లీడింగ్ యాక్ట్రెస్ వచ్చింది ఫర్ సివిరెన్స్. ఓకేనా, ఇండియా తరపు నుంచి ఆస్కర్స్కి ఎంట్రీ తీసుకున్న ఫిలిం ఏది అంటున్నారు? సెలెక్ట్ అయిన ఫిలిం హోమ్ బౌండ్. దీని గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకున్నాం. దీనికి దేనికి అవార్డు వచ్చింది అన్నది మీరు కింద అయితే కామెంట్ చేయండి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో. రీసెంట్గా నేషనల్ టీచర్స్ అవార్డు అయితే ఇచ్చారు కదా, అందులో ఎంతమంది టీచర్స్కి ఇచ్చారు ఈ అవార్డు అన్నది అంటున్నారు. 81 టీచర్స్కి ఇచ్చారు. ఎవరు ప్రజెంట్ చేసింది? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అనమాట. అయితే ఈ 81లో 45 అన్నది స్కూల్ ఎడ్యుకేషన్కి, అండ్ తర్వాత 21 ఏమో హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇచ్చారు, 15 ఏమో స్కిల్కి సంబంధించిన ఎడ్యుకేషన్కి అయితే ఇచ్చారనమాట. ఇండియా UK FTA సక్సెస్ కోసం మనకి లివింగ్ బ్రిడ్జ్ అవార్డు అన్నది ఎవరికి ఇచ్చారు? UK ప్రైమ్ మినిస్టర్కి అయితే ఇచ్చారనమాట, కేర్ స్టార్మర్. ఓకే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎక్స్టెన్షన్ అయితే అయ్యిందనమాట ఆయన పదవీ కాలం, ఎప్పటిదాకా 2026 మే వరకు. అండ్ ఎవరు ఆయన అంటే జనరల్ అనిల్ చౌహాన్ అనమాట. ఈ CDS ఏంటంటే ఆల్ 3 డిఫెన్స్ సర్వీస్కి హెడ్ అనమాట. ఓకేనా, డిఫెన్స్ మినిస్టర్కి రిపోర్ట్ చేస్తారు. సో ఆల్ 3 సర్వీసెస్ అంటే ఏం లేదు, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఈ 3 అనమాట. నెక్స్ట్ సముద్ర ప్రదక్షిణ అనే ఎక్స్పిడిషన్ ఒకటి, అంటే ఒక యాత్ర లాంటిది అనమాట. దాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేసింది డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. ఓకేనా, అంటే స్టార్ట్ చేస్తారు కదా జెండా ఊపి, దాన్ని ఫ్లాగ్ ఆఫ్ అంటే. సో ఇది ఏంటి అంటే వరల్డ్స్ ఫస్ట్ ఆల్ ఉమెన్ ట్రై సర్వీస్ సెయిలింగ్ ఎక్స్పిడిషన్. మొత్తం అందరూ ఉమెన్సే, 3 సర్వీసెస్ నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడింటి నుంచి కలిపి
మొత్తం అందరూ ఉమెన్స్తో ఈ ఎక్స్పిడిషన్ అన్నది స్టార్ట్ చేశారన్నమాట. గేట్వే ఆఫ్ ఇండియా ముంబై నుంచి ఫ్లాగ్ ఆఫ్ అయితే జరిగింది. 10 ఉమెన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. 9 మంత్ ఓయేజ్ ఇది. 26,000 నాటికల్ మైల్స్ కవర్ చేస్తారు. అండ్ ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది 50 feet లాంగ్ ఆర్మీ సెయిలింగ్ వెజల్ త్రివేణి, IASV త్రివేణి అయితే దాన్ని యూజ్ చేసుకుని సెయిల్ చేయబోతున్నారు. రీసెంట్గా హై పవర్ లేజర్ సిస్టమ్ కాల్డ్ ఐరన్ బీమ్ అనే దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది ఏ కంట్రీ? ఇజ్రాయెల్ అనమాట. సో ఇప్పుడు మనకి మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ వస్తుంటాయి కదా, డ్రోన్స్, రాకెట్స్, లేకపోతే షెల్స్, మోటార్స్, ఇటువంటివి చాలా మనకి వేరే దేశాలు అటాక్ చేసినప్పుడు వేస్తూ ఉంటారు. వాటి డిఫెన్స్ కోసం మనం హై అండ్ ఎక్విప్మెంట్ వాడకుండా ఒక హై పవర్ఫుల్ లేజర్ వాడి వాటిని డిస్ట్రాయ్ చేసే విధంగా తీసుకొచ్చిందన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇజ్రాయెల్కి చెందిన వాళ్ళు ఇది తీసుకొచ్చారు. ఓకే, ఐరన్ బీమ్, ఐరన్ డోమ్ కూడా వీళ్ళ దగ్గర ఉంది, అది కూడా డిఫెన్స్ రిలేటెడే. నెక్స్ట్, విచ్ 2 countries సైన్డ్ ద స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ అన్నది ఏ 2 countries మధ్యలో జరిగింది? ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా మధ్యలో ఈ అగ్రిమెంట్ అనేది జరిగిందనమాట. ఈ అగ్రిమెంట్లో ఏంటంటే ఈ 2 countriesలో ఏ కంట్రీ మీద అటాక్ చేసినా ఇంకో కంట్రీ మీద చేసినట్టే ట్రీట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే సౌదీ మీద కూడా చేసినట్టే, సౌదీ మీద చేస్తే పాకిస్తాన్ మీద చేసినట్టే. ఇక్కడ మనకి పాకిస్తాన్ మీద చేసిన దాని మీద అంటే పాకిస్తాన్కి లాభమే, సౌదీకి పెద్ద వచ్చే లాభమే ఉంది. ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకంత మంచి న్యూస్ కాదనమాట. అన్నెసరీగా మనం ఇంకొకరితో కూడా ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ లాగా. ఓకే, నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఓవర్సీస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అన్నది ఏ కంట్రీలో ప్రారంభించబడింది అని అడుగుతున్నారు అనమాట. అండ్ ఇది ఎవరితో పార్ట్నర్షిప్లో చేస్తున్నారంటే TASL, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్, DRDO కలిపి చేస్తున్నారు. మొరాకోలో అయితే ఇది మనకి ఫస్ట్ ఓవర్సీస్ అంటే మన దేశంలో కాకుండా వేరే దేశంలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అన్నది డెవలప్ చేశారనమాట. సో ఇక్కడ నుంచి లోకల్గా మనకి నీడ్స్కి వాడుకుంటారు, అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. 16th ఆర్మ్డ్ ఫోర్స్ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కోల్కతాలో జరిగింది. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? PM నరేంద్ర మోడీ గారు. ఎక్కడ జరిగింది అన్నది కూడా ఇంపార్టెంట్, కోల్కతాలో జరిగింది. అండ్ థీమ్ ఏంటి? ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఫర్ ద ఫ్యూచర్. ఆపరేషన్ రాహత్, సో ఇండియన్ ఆర్మీ రెస్క్యూ మిషన్ అనమాట. ఇది ఏ రీజియన్స్లో కండక్ట్ చేశారంటే జమ్మూ అండ్ పంజాబ్లో ఫ్లడ్ వచ్చింది కదా, అక్కడ మేనేజ్ చేయడానికి, రెస్క్యూ చేయడానికి చేసిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ రాహత్ అనమాట. ఓకే, ఫ్లడ్ అంటే వరద. ఓకే, వరద వచ్చిన తర్వాత దాన్ని అక్కడి నుంచి వాళ్ళని కాపాడడానికి, రెస్క్యూ చేయడానికి ఇది. నెక్స్ట్, ICGS ఆదమ్య అన్నదాన్ని కమిషన్ చేశారు. అయితే ఏ పోర్ట్ ఆర్ ఎక్కడ కమిషన్ చేశారు అంటే పారాదీప్ పోర్ట్ ఒడిస్సాలో అయితే కమిషన్ చేశారు. కమిషన్ చేయడం అంటే సర్వీస్లోకి తీసుకోవటం అన్నట్టు అనమాట. ఓకే, ఇదొక ఫాస్ట్ పెట్రోల్ వెజల్. ఓకేనా, ఇలాంటివి 8 ఉంటాయి. సో ఇది ఫస్ట్ 8 ఆదమ్య క్లాస్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్లో ఇది ఫస్ట్. ఇది మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ అగ్ని ప్రైమ్ మిసైల్ అన్నది రీసెంట్గా టెస్ట్ చేశారు కదా, మ్యాక్సిమం రేంజ్ ఎంత అంటున్నారు? 2000 kilometers. ఇది రీసెంట్గా మనకి రైల్లోంచి టెస్ట్ చేశారనమాట. అంటే మనం ఎక్కడి నుంచి అయినా రిలీజ్ చేసుకునేలాగా తయారు చేస్తున్నారు. ఓకే, కొన్ని చోట్ల నుంచి రైల్వేస్ ఉంటాయి, కొన్ని చోట్ల ఓన్లీ రోడ్వేసే పాసిబుల్ ఉండొచ్చు, కొన్ని చోట్ల వాటర్, అలా అనమాట. సో ఎన్ని ఎక్కువ యాక్సెసిబుల్ ఉంటే అంత మంచిది కంట్రీకి, సో దట్ మనం ఎక్కడి నుంచి అన్నా లాంచ్ చేయొచ్చు. ఇది ఒక ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్, 2000 kilometers రేంజ్. ఎవరు డెవలప్ చేశారు? DRDO అండ్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ రెండు కలిపి అయితే ఓకే టెస్ట్ కండక్ట్ చేశాయి. MiG-21 రీసెంట్గా వీటికి ఫైనల్గా ఫేర్వెల్ అయితే ఇచ్చారనమాట ఇండియన్ సర్వీస్ నుంచి. సో ఎప్పుడు అంటే 24th September. ఇది మీరు F-16 పాకిస్తాన్కి సంబంధించిన, అంటే పాకిస్తాన్ వాడిన F-16ని ఒక టైంలో మనం కూల్చామని అప్పట్లో మీకు న్యూస్ కూడా వినుంటారు. సో అప్పుడు అభినందన్ వర్ధమాన్ ఎవరైతే ఉన్నారో ఈ ప్లేన్స్ని యూజ్ చేసే MiG ప్లేన్స్ని యూజ్ చేసే F-16ని కూల్చారంటం జరిగిందనమాట అప్పుడు. సో MiG కంపారిటివ్లీ F-16తో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. F-16s అన్నవి ఫార్ మోర్ సుపీరియర్ కంపారిటివ్లీ. అయినా కూడా దాన్ని కూల్చారంటే ఇట్స్ ఏ ప్రైడ్ థింగ్, అది ప్యూర్ స్కిల్ అన్నట్టే మన ఎయిర్ ఫోర్స్కి సంబంధించి. సో అది అలాంటి MiGలు ఇప్పుడు మనకి 24th September రిటైర్ అంటే ఇంకా డీకమిషన్ చేసినట్టు అనమాట. సో ఫేర్వెల్ అయితే 26th September చండీగఢ్లో జరిగింది, అంటే సెరమనీ లాంటిది. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ బిగ్గెస్ట్ యాంటీ నక్సల్ ఆపరేషన్స్ ఏ బార్డర్లో జరిగాయి అంటున్నారు?
ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ కారెగుట్టలు, ఓకే, ఆ హిల్స్ మీద అయితే జరిగాయి అనమాట. సో ఇందులో సిఆర్పిఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసు, అలాగే మనకి కోబ్రా, ఈ 3 కూడా ఇన్వాల్వ్ అయినాయి. ఫస్ట్ ఇండిజినస్లీ ఇంటిగ్రేటెడ్ లాన్సా అండ్ 3D రాడార్ ఆన్ వార్షిప్ అన్నది ఏ కంపెనీ ఇన్స్టాల్ చేసింది వార్షిప్స్లో అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, ఇందాక కూడా వచ్చింది TASL, ఓకేనా. సో ఇది ఇండిజినస్ అంటే మన సొంతంగా తయారు చేసుకున్నాం అనమాట ఈ రాడార్ సిస్టమ్ అన్నది. సో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ఇన్స్టాల్ చేసింది ఇండియన్ నేవీ వార్షిప్స్లో. INS ఆంధ్రోత్ సెకండ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అన్నది కమిషన్ చేశారు. ఎక్కడా అని అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి విశాఖపట్నంలో. సో మనకి చాలా ఉంటాయి అనమాట, సబ్మెరైన్స్ కానీ గార్డింగ్ వెజల్స్ కానీ చాలా ఉంటాయి. అందులో ఇదొక రకం, ఓకే, ఒక్కొక్క పర్పస్కి ఒక్కో దాన్ని వాడుతుంటారు. సో దీన్ని కొత్తగా ఇక్కడ కమిషన్ అయితే చేశారు విశాఖపట్నంలో. నెక్స్ట్ మైత్రి 2025 ఎక్సైజ్ ఇండియా అండ్ విచ్ కంట్రీ, ఏ కంట్రీ మధ్యలో జరిగింది. సో ఈ ఎక్సైజ్ అన్నది థాయిలాండ్తో జరిగింది. రాయల్ థాయ్ ఆర్మీ అలాగే ఇండియన్ ఆర్మీ ఈ 2 కలిపి 14th ఎడిషన్ ఇది పార్టిసిపేట్ చేసింది 2025లో. అండ్ ఇండియా నుంచి మెడ్రాస్ రెజిమెంట్ పార్టిసిపేట్ చేసింది. అండ్ వెన్యూ ఎక్కడంటే ఉమ్రోయ్ మేఘాలయలో జరిగింది ఇది. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ కమాండ్ కండక్టెడ్ ద ఇంటిగ్రేటెడ్ ఫైర్ ఎక్సైజ్ అమోగ్ ఫ్యూరీ అనే ఫైర్ ఎక్సైజ్ అన్నది ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసింది. ఎక్కడ అని అడుగుతున్నారు. సప్తశక్తి కమాండ్ కండక్ట్ చేసింది ఎక్కడ అంటే రాజస్థాన్ టార్ డిస్ట్రిక్ట్లో మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి అనమాట, ఓకేనా. సో డిజర్ట్ వార్ఫేర్ కూడా మనం రెడీగా ఉండాలి అన్నట్టు ఇది జరిపారు, ఓకే. నెక్స్ట్ విచ్ కంట్రీ హోస్టెడ్ ద మల్టీలేటరల్ ఎక్సైజ్ జపాడ్ 2025, ఏ కంట్రీ హోస్ట్ చేసింది. ఇది రష్యాలో జరిగింది, ములినో ట్రైనింగ్ గ్రౌండ్లో, ఓకేనా. సో మల్టీలేటరల్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఇండియా తరఫున కుమాండ్ రెజిమెంట్ పార్టిసిపేట్ చేసింది. 21st ఎడిషన్ ఆఫ్ యుద్ధ అభ్యాస్ ఎక్కడ జరిగింది అంటున్నారు. ఇది యాక్చువల్గా ఇండియా అండ్ USA మధ్యలో జరుగుతుంది. ఇది ఫోర్ట్ వెయిన్బ్రైట్ అలాస్కాలో అయితే జరిగింది. మెడ్రాస్ రెజిమెంట్ పార్టిసిపేట్ చేసింది దీనిలో. ఎక్సైజ్ పసిఫిక్ రీచ్ 2025లో ఏ ఇండియన్ షిప్ పార్టిసిపేట్ చేసింది అంటున్నారు. INS నిస్తార్ అనమాట, ఇండిజినస్లీ డైవింగ్ సపోర్ట్ షిప్ ఇది, ఓకే. అండ్ ఇది ఎక్కడ జరిగిందంటే మనకి సింగపూర్లో అయితే హోస్ట్ చేశారు ఈ మల్టీనేషనల్ ఎక్సైజ్. అంటే మల్టీనేషనల్ అంటే చాలా నేషన్స్ పార్టిసిపేట్ చేసింది, అందులో ఇండియా కూడా చేసింది. INS నిస్తార్ షిప్ని యూజ్ చేశారు. యుద్ధ్ కౌశల్ 3.0 ఈ ఎక్సైజ్ ఇండియన్ ఆర్మీ ఎక్కడ కండక్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఇది కమేంగ్ రీజన్ అరుణాచల్ ప్రదేశ్లో కండక్ట్ చేసింది అనమాట. రీసెంట్గా ఇండియా 126.4 మిలియన్ డీల్ ADB నుంచి చేసిందనమాట ఫర్ సస్టైనబుల్ టూరిజం డెవలప్మెంట్ కోసం చేసింది. ఏ స్టేట్ ఎక్కడ డెవలప్ చేయాలని, ఉత్తరాఖండ్ అనమాట, ఓకే. ఉత్తరాఖండ్ థేరీ గర్వాల్ స్పెసిఫిక్గా ఉత్తరాఖండ్లో ఉన్న డిస్ట్రిక్ట్ ఇది, ఓకేనా. అక్కడ టూరిజంని డెవలప్ చేయాలి అని, ఓకే. అది కూడా సస్టైనబుల్ టూరిజం, ఓకే, అంటే ఎకో ఫ్రెండ్లీ అన్నట్టు ఎక్కువగా సస్టైన్ అవ్వగలగాలి. GST కౌన్సిల్ ఏ ఆర్టికల్ని బేస్ చేసుకుని కాన్స్టిట్యూషన్ బాడీ హోదా పొందింది అని అడుగుతున్నారు. బేసిక్గా ఈ న్యూస్లో రావడానికి కారణం ఏంటంటే GST కౌన్సిల్ మనకి ఇంతకుముందు ఉన్న స్లాబ్స్లోంచి 2 స్లాబ్స్ని తీసేసి ఇప్పుడు ఓన్లీ 2 స్లాబ్సే ఉన్నాయి. 5%, 18% మాత్రమే స్లాబ్స్ వర్క్ అవుతున్నాయి ప్రజెంట్. 56th మీటింగ్లో ఇది జరిగింది. అయితే అసలు ఇది ఫామ్ అయింది కాన్స్టిట్యూషనల్ బాడీగా ఏ ఆర్టికల్ని యూజ్ చేసుకుని, ఆర్టికల్ 279A, ఓకే. అండ్ ఇది ఎప్పుడు ఫామ్ ఎలా అయింది, 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 ద్వారా క్రియేట్ అయిందనమాట. అయితే ఎసెన్షియల్ గూడ్స్ లైక్ హెయిర్ ఆయిల్స్, బటర్, గీ, పెస్టిసైడ్స్ 5%లోకి వచ్చేసాయి. అండ్ మెనీ ఎడ్యుకేషన్ సప్లైస్ ఏమో 5%కి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్టేషనరీ 5%కి, కానీ కొన్ని ఏమో నిల్లోకి వచ్చేసాయి అంటే 0కి. అలాగే ఇండివిజువల్ హెల్త్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కూడా, అంటే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వీటి మీద కూడా నో జిఎస్టీ లేదు ఇప్పుడు. సో ఇప్పుడు తీసేసిన 2 స్లాబ్లు ఏంటి, 12%, 28%, ఈ 2% తీసేశారనమాట. సో 28%లో ఉన్నవి 18%కి వచ్చినా కూడా తగ్గినట్టే కదా. సో కొన్ని ప్రజెంట్ రేట్లు అయితే తగ్గాయి, మీరు అది నోటీస్ కూడా చేస్తుంటారు. సో ఆల్ డిజిటల్ పేమెంట్స్కి RBI అన్నది 2-factor అథెంటికేషన్ మ్యాండేట్ చేసేసింది అనమాట. సో ఎప్పటి నుంచి అంటే 1st April 2026 ఫ్రాడ్ రిస్క్ తగ్గించడానికి, ఓకేనా. సో ఇంకా RBI చేసిన వాటిలో చూసుకుంటే RBI గోల్డ్ని రా మెటీరియల్గా అలౌ చేసింది అనమాట వర్కింగ్ క్యాపిటల్ లోన్స్కి, ఓకే. అలాగే ఒక పోర్టల్ మైక్రో సైట్ అంటే ఒక వెబ్సైట్ని కూడా లాంచ్ చేసింది.
indiancurrency.rbi.org.in కరెన్సీ ఎడ్యుకేషన్ కోసం అనమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ న్యూస్ ఆర్బీఐ రిలేటెడ్. నెక్స్ట్ ఎఫ్బిఐ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టర్ మీద గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన చేంజ్ ఏంటని అడుగుతున్నారు. సో 100% ఎఫ్డిఏ వయా ఆటోమేటిక్ రూట్ని తీసుకురావాలని. యాక్చువల్గా ఇప్పుడు 74% క్యాప్ ఉంది కదా, అది తీసేసి కంప్లీట్ 100% అలౌ చేయాలని. ఓకేనా, అది ప్రపోజ్ చేసింది. నెక్స్ట్ అకార్డింగ్ టు ఎన్సిఏఈఆర్, ఓకే, దీని ప్రకారం ఇండియన్ లాజిస్టిక్ కాస్ట్ అన్నది వాట్ % ఆఫ్ జీడిపి అంటున్నారు. సో జీడిపిలో ఎంత పర్సెంట్ అంటే 7.97%. ఎర్లియర్తో పోలిస్తే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అలాగే మార్గన్ స్టాన్లేస్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 26కి జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఎంత గెస్ట్ చేస్తుందంటే 6.7% జీడిపి గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నది 2.4 బిలియన్కి నేరో అవుతుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట ఫైనాన్షియల్ ఇయర్ 2026 Q1కి. ఓకేనా. నెక్స్ట్ సెబీస్ స్వాగత్ 5 పోర్టల్ అసలు దేనికోసం తీసుకొచ్చారు, అసలు స్వాగత్ 5 అంటే ఏంటో చూస్తే తెలుస్తుంది. సింగిల్ విండో ఆటోమేటిక్ అండ్ జనరలైజ్డ్ యాక్సెస్ ఫర్ ట్రస్టెడ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఫర్ డిజిటల్ కేవైసీ ఆన్బోర్డింగ్. సో ఫారెన్ ఇన్వెస్టర్స్, ట్రస్టెడ్ ఫారెన్ ఇన్వెస్టర్స్కి సింగిల్ విండోలో డిజిటలైజ్డ్ కేవైసీ ఆన్బోర్డింగ్ అంటే బేసిక్గా డాక్యుమెంటేషన్, అప్రూవల్స్ వీటి కోసం వెయిట్ చేయకుండా ఆన్బోర్డింగ్ వాళ్ళని తీసుకురావడానికి, వాళ్ళ ఎఫ్డిఏలు కానీ అవి పెట్టడానికి ఈజీగా ఉండే విధంగా తీసుకురావడానికి ఒక పోర్టల్ అనమాట ఇది. వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆది సంస్కృతి ఏ సిటీలో లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. న్యూఢిల్లీ. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనమాట. స్పెసిఫిక్గా న్యూఢిల్లీలో ఎక్కడంటే భారత మండపంలో బీటా వర్షన్ లాంచ్ చేశారు. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ డుగోంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. అది పాల్క్ బే. ఓకేనా. సో ఇది ఎందుకు అంటే మనకి రీసెంట్గా IUCN 2025 కాంగ్రెస్లో దీన్ని రికగ్నైజ్ చేసింది. ఓకేనా, ఈ కన్జర్వేషన్ రిజర్వ్ని. డుగోంగ్ అంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఎలా ఉంటుంది, దీన్నే సీకోవ్ అంటారు. అలాగే కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ యునెస్కోకి సంబంధించిన మ్యాన్ అండ్ ద బయోస్పియర్ ప్రోగ్రామ్ ఉంది కదా, దానిలో యాడ్ చేశారనమాట. సో ఎక్కడి నుంచి అంటే ఇది మనకి లాహోల్ అండ్ స్పితి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. యాక్చువల్గా ఇంతకుముందు 12 ఉండేవి ఇలాంటివి, 18 ఉంటే టోటల్గా ఇండియాలో 12 ఈ లిస్టులో ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు 13th అంటే ఇది యాడ్ అయిన తర్వాత 13th అయింది. ఇక్కడ మనకి ఈ ప్లేస్లో కనుక మీరు చూసుకున్నట్టయితే స్నో లెపర్డ్స్, రెడ్ ఫాక్స్, ఇబెక్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. అండ్ పిన్ వ్యాలీ నేషనల్ పార్కు, కిబీర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఓకే, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ రీసెంట్గా బీహార్ నుంచి 2 వెట్లాండ్స్ని రామ్సర్ సైట్స్గా డిక్లేర్ చేసింది 2025లో. ఏంటా ప్లేసెస్ అంటే ఉదయ్పూర్ లేక్, గోకుల్ రిజర్వాయర్. ఓకేనా, ఈ రెండు కూడా బక్సర్ డిస్ట్రిక్ట్ అలాగే వెస్ట్ చంపారన్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. ఈ రెండు కూడా ఆక్స్బో లేక్సే. ఆక్స్బో లేక్స్ అంటే ఇప్పుడు మీకు రివర్ ఇలా వెళ్ళింది అనుకుందాం, పాత్. కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఈ పాత్ అనేది దగ్గర అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ రెండు పాత్ దగ్గర అయిపోయి ఇది కట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఇలా ఫామ్ అవుతుంది చూసారా, ఇది ఒక లేక్లా ఫామ్ అవుతుంది అనమాట. ఆ మిగిలిపోయిన పార్ట్ ఏదైతే ఉందో దాన్నే ఆక్స్బో లేక్ అంటారు. అంటే ఒరిజినల్గా ఒక రివర్, అది ఒక రివర్లో పాత్ చేంజ్ అవటం వల్ల కొంత పార్ట్ మిగిలిపోయి ఒక లేక్ లాగా అవుతుంది అనమాట. దాన్నే ఆక్స్బో లేక్స్ అంటారు. సో అలాంటి 2 లేక్స్ని మనకి ఇప్పుడు రామ్సర్ సైట్స్లో యాడ్ చేశారు బీహార్ నుంచి. ఇప్పుడు టోటల్ ఇండియాలో 93 అయినాయి అనమాట. బీహార్ వచ్చేటప్పటికి ఈ రెండింటితో కలుపుకుని 5 అయినాయి. సో 2 ఏంటి ఇక్కడ నేను మీకు చెప్పాను, గోకుల్ రిజర్వాయర్, ఉదయ్పూర్ లేక్. సో మిగతావి బీహార్లో ఉన్న మిగతా 3 ఏంటి అన్నది కింద అయితే కామెంట్ చేయండి. అండ్ హైయెస్ట్ వచ్చేటప్పటికి తమిళనాడులో నుంచి అనమాట. తమిళనాడులో ఎక్కువ రామ్సర్ సైట్స్ అయితే ఉన్నాయి. ఇండియాస్ ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ బయో రిఫైనరీ విల్ బి ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? బ్యాంబూ బేస్డ్ బయో రిఫైనరీ అంట ఒకటి ఫస్ట్ టైం ఇనాగ్రేట్ చేశారంట. ఏ స్టేట్లో అని అడుగుతున్నారు. అస్సాం. ఎక్కడ స్పెసిఫిక్గా అంటే గోల్ఘాట్ డిస్ట్రిక్ట్, అస్సాం. ఓకే, ఎవరు ఇనాగ్రేట్ చేశారు? PM నరేంద్ర మోడీ గారు. ఓకేనా. జియో థర్మల్ ఎనర్జీ మీద ఫస్ట్ నేషనల్ పాలసీ అన్నది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అంటున్నారు? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. ఓకే, సో ఈ జియో థర్మల్ పవర్ ఆర్ ఎనర్జీ అంటే ఏంటంటే ఇప్పుడు భూమి ఇలా ఉంటుంది కదా, భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ఇన్నర్ సైడ్ ఇంటీరియర్గా వెళ్ళే కొద్దీ ఏంటంటే టెంపరేచర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ లోపల ఉన్న ఈ టెంపరేచర్స్
వల్ల మనకి కొన్ని ఏరియాస్లో భూమిలో కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఆ హీట్ అన్నది కొన్ని స్పాట్స్లో బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి ఎనర్జీని జనరేట్ చేస్తారు, దాన్నే జియోథర్మల్ ఎనర్జీ అంటారు అనమాట. ఓకే, సో అటువంటి దానికి సంబంధించి ఫస్ట్ నేషనల్ పాలసీ ఆన్ జియోథర్మల్ ఎనర్జీ అన్నది ఎవరు లాంచ్ చేశారంట? న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ. ఓకే, ఇలా 10 గిగావాట్ జియోథర్మల్ పొటెన్షియల్ అన్నది టార్గెట్ అన్నది పెట్టుకున్నారు. దీని ద్వారా ఏంటంటే నెట్ జీరో 2070 గోల్కి, ఇండియా యొక్క గోల్కి ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే ఏం లేదు, నెట్ జీరో అంటే మనం కార్బన్ ఎమిషన్స్ ఎంతైతే చేస్తున్నామో దానికి బదులుగా కార్బన్ని అంత డీకార్బన్ చేస్తాం అనమాట. అంటే ఆ కార్బన్ని మళ్ళీ తీసేసుకోవడానికి మనం దానికి ఏర్పాటు చేస్తాం అనమాట. సో దాన్నే నెట్ జీరో అంటారు. టోటల్గా జీరో అయిపోయినట్టు, ఎంత రిలీజ్ చేస్తామో అంత తీసేస్తాం కాబట్టి. సో అటువంటి గోల్కి ఉపయోగపడేవి ఏముంటాయి? రెన్యూబుల్ ఎనర్జీస్, అలాగే క్లీన్ ఎనర్జీస్. సో ఈ జియోథర్మల్ ఎనర్జీ కూడా క్లీన్ ఎనర్జీయే కదా. ఇక్కడ మనం ఏం ఫాజిల్స్ బర్న్ చేయట్లా, ఆటోమేటిక్గా ఎర్త్ నుంచి మనం ఎనర్జీని తీసుకుంటున్నాం. ఓకే, విచ్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ బై తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేసిందంట. స్వర్ణముఖి రివర్ ఉంది కదా, దాన్ని పునరుద్ధరించడానికి అనమాట. ఓకే, సో దాని పేరు కూడా స్వర్ణనే, ఆపరేషన్ స్వర్ణ అని పెట్టారు. ఓకే, ఆ వాటర్ బాడీని క్లీన్ చేయటం కానీ, దానికి సంబంధించి నీట్గా ఉండడానికి రైజింగ్ పబ్లిక్ అవేర్నెస్ పెంచడానికి కానీ ఇవన్నీ చేస్తారు దీనిలో భాగంగా. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ ఓకే 2025లో మిలియన్ ప్లస్ కేటగిరీలో ఏ సిటీ టాప్లో వచ్చింది అంటున్నారు. సో మిలియన్ ప్లస్ కేటగిరీలో ఇండోర్ అయితే టాప్లో వచ్చింది. ఇందాక కూడా మాట్లాడుకున్నాం, MOEFCC అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ఓకే, నెక్స్ట్ NCAP అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. సో మిలియన్ ప్లస్ కేటగిరీలో ఏది టాప్ వచ్చింది? ఇండోరు. 3 to 10 lakhs కేటగిరీలో అమరావతి, అండ్ అండర్ 3 lakhs కేటగిరీలో దేవాస్ అనమాట. సో టాప్ వచ్చినవి ఇవి. అలాగే ఇండియాలో ఓన్లీ యాక్టివ్ వాల్కెనో అంటే ఈ వాల్కెనిక్ ఎరప్షన్స్ జరుగుతుంటాయి చూసారా, అలాంటి వాల్కెనో ఒకటే ఉందన్నమాట బ్యారన్ ఐలాండ్స్లో. ఓకే, సో అది ఎక్కడ, ఏ రీజియన్లో ఉందంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. రీసెంట్గా కూడా ఇక్కడ 2 సార్లు ఎరప్షన్స్ అన్నవి వచ్చాయన్నమాట. ఓకే, అందుకే న్యూస్లో ఉంది. విచ్ స్టేట్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ వల్చర్ కన్జర్వేషన్ పోర్టల్? దాని పేరు వల్చర్ నెట్వర్క్. ద వల్చర్ నెట్వర్క్ అనే వల్చర్ కన్జర్వేషన్ పోర్టల్ ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటున్నారు. అంటే వల్చర్ అంటే తెలుసు కదా మీకు, ఇట్లా ఉంటుంది, రాబందులు అంటారు కదా అవి, దాన్ని సంరక్షించాలి. కన్జర్వేషన్ పోర్టల్ అస్సాం లాంచ్ చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఈజ్ రెనౌండ్ ఫర్ గ్రేటర్ వన్ హార్న్డ్ రైనోస్? ఓకే, వన్ హార్న్డ్ రైనోస్ ఎక్కడ, ఏ నేషనల్ పార్క్లో ఎక్కువ ఫేమస్ అంటే ఇండియాలో కజిరంగా నేషనల్ పార్క్. అయితే ఓల్డ్ రైనో డే ఎప్పుడు మీకు 22nd సెప్టెంబర్. అండ్ ఈ రైనోస్లో కూడా 5 types ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. బ్లాక్, వైట్, గ్రేట్ వన్ హార్న్డ్, అలాగే సుమత్రన్, జావన్. ఓకే, ఈ బ్లాక్ అండ్ వైట్ ఆఫ్రికాలో ఉంటాయి మెయిన్గా. అండ్ గ్రేటర్ వన్ హార్న్డ్ ఇక్కడ మీకు కజరంగాలో కనిపిస్తుంది. అలాగే సుమత్రన్, జావన్ అన్నవి మీకు ఇండోనేషియన్ దీవి పేర్లు కూడా ఇవి. సో అక్కడ మీకు ఎక్కువ కనిపిస్తాయి అనమాట. ఓకే, విచ్ స్టేట్ కోస్ట్ వాజ్ ద రేర్ ఫిన్లెస్ స్నేక్ ఈల్ ఆఫ్టర్ ఇట్స్ కన్యాకుమారి డిస్కవర్డ్? ఓకే, ఇటువంటి ఒక ఈల్ని రీసెంట్గా డిస్కవర్ చేశారంట. ఎక్కడ అంటున్నారు? తమిళనాడులో. దీనికి ఏంటంటే మీకు ఫిన్స్ ఉండవు, ఫిన్లెస్ స్నేక్ లాగా ఉంటుంది, స్నేక్ ఈల్ అనమాట ఇది. ఓకే, దీని పేరు ఆప్ట్రిచిటస్ కన్యాకుమారి. కన్యాకుమారి అంటే మీకు గుర్తొచ్చేయాలి వెంటనే, కన్యాకుమారి ఎక్కడ ఉంది? తమిళనాడు. సో తమిళనాడు అనమాట. ఇలా గోల్డెన్ ఎల్లో బాడీతో ఇట్లా ఉంటుంది అనమాట చూడటానికి. నెక్స్ట్, హూ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ ఇండియన్ బోర్న్ అడల్ట్ చీతా ఎట్ కూనో నేషనల్ పార్క్? సో కూనో నేషనల్ పార్క్లో రీసెంట్గా ఒక చీతా అన్నది పుట్టిందనమాట. సో ఇండియన్ బోర్న్ ఇది. ఎందుకంటే ఈ చీతా దేనికి పుట్టింది అంటే నమీబియన్ చీతా జ్వాల ఏదైతే ఉందో, మనం యాక్చువల్గా 12 చీతాస్ని సౌత్ ఆఫ్రికా నుంచి, 8 చీతాస్ని నమీబియా నుంచి మనం ఇండియాలోకి తెచ్చుకున్నాం అనమాట చీతా రీహాబిటేషన్ ప్రాజెక్ట్ కింద. ఓకే, అందులో నమీబియన్ చీతా జ్వాలాకి ఇప్పుడు ఒకటి పుట్టిందనమాట ఇండియన్ బోర్న్. దాని పేరు ముఖి అని పెట్టారు. ఇది ఎక్కడ ఇదంతా అంటే తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? కూనో నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, అండ్ మీకు ఈ PDF కావాలి అనుకుంటే సింపుల్గా కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది. సో ఆ యాప్ లింక్లోకి వెళ్ళిపోతే మీకు ఇట్లాగా కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇటువంటి లోగోతో ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని కనిపిస్తుంది. కోర్సు ఫ్రీ అది.
అందులోకి వెళ్ళిపోతే మీకు ప్రతి మంత్ వీడియో క్లాసు, దాంతోపాటు పీడిఎఫ్, అది కూడా తెలుగు ఇంగ్లీషు, అండ్ తర్వాత మీకు టెస్ట్లు కూడా మంత్లీ టెస్ట్స్ ఉంటాయి ఫ్రీగానే, అవన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి, అందరూ యూజ్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళతో పోల్చుకుంటే మీ ర్యాంక్ ఎంత అన్నీ కూడా కనబడతాయి. సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని యూజ్ చేసి ఈ పీడిఎఫ్స్ అక్కడ మీరు పొందొచ్చు అనమాట. అదేవిధంగా మీకు మిగతా క్లాసెస్ కూడా ఇండివిజువల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, లేదు గ్రూప్ డి, లేకపోతే ఏఎల్పి, ఇవన్నీ దొరుకుతాయి. ఖచ్చితంగా కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని యూజ్ చేసి మీకు కావాలంటే కోర్సెస్ తీసుకోండి, లేదంటే కనీసం కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి మీకు కావాలనుకుంటే కోర్సెస్ తీసుకోవచ్చు అండ్ కరెంట్ అఫైర్స్ కూడా యూజ్ చేసుకోండి. ఓకే, అండ్ దీనికి సంబంధించి మీరు మంత్లీ యూట్యూబ్లో చూసుకోవాలనుకుంటే ప్లేలిస్ట్ కూడా ఉంది, నేను ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఈ ప్లేలిస్ట్ అన్నది జనవరి నుంచి మీరు చూసుకున్నట్టయితే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, ఇది సెప్టెంబర్ది. సో ఇలా కంప్లీట్గా మీరు అక్కడ కవర్ చేసుకోవచ్చు. లింక్ పైన ఐ బటన్లోను, తర్వాత ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఓకే, జస్ట్ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీకు పీడిఎఫ్ కావాలంటే మళ్ళీ అప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి అని తెలియకపోతే ఇబ్బంది అవుద్ది కదా, అందుకని. ఓకే, నెక్స్ట్, విచ్ ఫెస్టివల్ సెలబ్రేటింగ్ ఏ స్పెసిఫిక్ చిల్లీ అబ్జర్వ్డ్ ఇన్ మణిపూర్? ఒక చిల్లీ ఫెస్టివల్ అన్నది జరుగుతుంది అనమాట మణిపూర్లో. దాని పేరేంటంటే సిరారాకాంగ్ హథై చిల్లీ ఫెస్టివల్. ఓకేనా, ఇది ఎక్కడ జరుగుతుంది? మణిపూర్. ఇది ఇంపార్టెంట్, ఆ నేము ఎక్కడ జరుగుతుంది అది ఇంపార్టెంట్. నెక్స్ట్, 28th నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ అన్నది ఏ సిటీ హోస్ట్ చేసింది? ఇది వచ్చేటప్పటికి విశాఖపట్నం హోస్ట్ చేసింది. అండ్ ఇక్కడ విశాఖపట్నం డిక్లరేషన్ 2025 కూడా అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్, గ్లోబల్ టేక్, ఏదైతే టేక్ వుడ్ ఉంటుందో దానికి సంబంధించి టేక్ సెక్టార్ డెవలప్మెంట్ కోసం ఒక కాన్ఫరెన్స్ అన్నది జరిగిందనమాట. ఎక్కడంట? కొచ్చిలో. ఆ కాన్ఫరెన్స్ పేరేంటి అంటున్నారు? వరల్డ్ టేక్ కాన్ఫరెన్స్ 2025. థీమ్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ గ్లోబల్ టేక్ సెక్టర్ అడాప్టింగ్ టు ఫ్యూచర్ మార్కెట్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడ జరిగింది కూడా ఇంపార్టెంట్, కొచ్చిలో జరిగింది. బిమ్స్టెక్ యూత్ లీడర్ సమిట్ 2025 ఇండియాలో ఎక్కడ జరిగింది? ఇది గౌహతి, అస్సాంలో జరిగిందనమాట. ఇక్కడ నేను మిమ్మల్ని కామెంట్లో ఏమడుగుతానంటే బిమ్స్టెక్ అంటే ఏంటి అన్నది కింద కామెంట్ అయితే చేయండి. బిమ్స్టెక్ అర్థం ఏంటి? వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 వెన్యూ, ఇది ఎక్కడ జరిగింది వెన్యూ అని అడుగుతున్నారు. భారత్ మండపం, న్యూఢిల్లీలో అయితే జరిగింది. ఇందులో న్యూజిలాండ్ అండ్ సౌదీ అరేబియా పార్ట్నర్ కంట్రీస్గా పార్టిసిపేట్ చేశాయి. ఓకే, దీనిలో ఏంటంటే 1 lakh crore ఇన్వెస్ట్మెంట్ 26 కంపెనీ నుంచి అట్రాక్ట్ చేయాలని, అలాగే 64,000 జాబ్స్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇది ఇనాగ్రేట్ చేసింది పిఎం మోడీ గారు అనమాట. ఓకే, G20 లీడర్స్ అందరూ 2026 సమిట్కి ఎక్కడ కలవబోతున్నారు అని అడుగుతున్నారు. అది ట్రంప్ యొక్క డోరల్ గోల్ఫ్ క్లబ్ నియర్ మయామి, ఫ్లోరిడా, అక్కడ ట్రంప్ యొక్క సొంత గోల్ఫ్ క్లబ్లో కలవబోతున్నారు అనమాట. ఇప్పుడు 2025 వచ్చేటప్పటికి నవంబర్లో జరగబోతుంది. షెడ్యూల్డ్ అన్నది సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది అనమాట. 2026 యూఎస్ఏలో ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో జరగబోతుంది. సాజెక్స్ 2025 అన్నది ఏ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసింది? జెడ్డా, సౌదీ అరేబియాలో ఉన్న ఒక సిటీలో అయితే కండక్ట్ చేశారు. సో ఎవరు కండక్ట్ చేసిందంటే ఇండియాకి సంబంధించిన జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది మనకి సౌదీ అరేబియాలో జెడ్డాలో ఇది కండక్ట్ చేశారనమాట ఈ ప్రోగ్రామ్ అన్నది. సాజెక్స్ దాని పేరు. అంటే మనకి ఇక్కడ మిడిల్ ఈస్ట్లో కూడా మార్కెట్ పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో. నెక్స్ట్, స్టార్టప్ కాన్క్లేవ్ 2025 అన్నది గాంధీనగర్లో జరిగింది. అయితే అది ఎవరు ఇనాగ్రేట్ చేశారు? అమిత్ షా గారు. ఇక్కడ మనకి ఫౌండర్స్, ఇన్వెస్టర్స్, అలాగే ఇన్క్యుబేటర్స్ నెట్వర్క్ అవ్వడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. అందరూ కలిసి ఒక నెట్వర్క్ పెంచుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ GPI 2025లో ఇండియా ర్యాంక్ ఎంత అంటున్నారు? ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి 115th. ఇది మనకి సిడ్నీ, ఆస్ట్రేలియా సిడ్నీలో ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకున్న ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఓకే, ఈ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. అండ్ ఐస్లాండ్ అన్నది ఫస్ట్ ర్యాంక్లో ఉంది. అదే ఏషియాలో చూసుకుంటే సింగపూర్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఓవరాల్గా సింగపూర్ 6th ర్యాంక్లో అయితే ఉందన్నమాట. అండ్ లోయెస్ట్ వచ్చేటప్పటికి 163 కంట్రీస్లో రష్యా అన్నది లోయెస్ట్ ర్యాంక్లో అయితే ఉంది. అలాగే పాకిస్తాన్ వచ్చేటప్పటికి 144th పొజిషన్లో అయితే ఉంది. NIRF 2025 10th ఎడిషన్లో ఫస్ట్ ఇచ్చిన ఇన్స్టిట్యూట్ ఏది ఓవరాల్ ర్యాంకింగ్లో అంటున్నారు? అది IIT మెడ్రాస్ అనమాట ఓవరాల్ ర్యాంకింగ్ చూసుకుంటే. అదే ఇంజనీరింగ్ కేటగిరీలో చూసుకుంటే కూడా IIT మెడ్రాసే. మేనేజ్మెంట్ కేటగిరీకి వచ్చేటప్పటికి IIM అహ్మదాబాద్,
ఫార్మసీ వచ్చేటప్పటికి జామియా అహ్మదాబాద్ న్యూఢిల్లీ. ఓకే, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? 38th ర్యాంక్ మనకి ఇండియాది వచ్చేటప్పటికి. స్విట్జర్లాండ్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది. అండ్ లోవర్ మిడిల్ ఇన్కమ్ ఎకానమీస్లో మనకి ఇండియా ఫస్ట్లో ఉందంట. అండ్ మనకి దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఈజ్ ఫర్ ట్రేడ్కి సంబంధించి ఇచ్చిన రిపోర్ట్ ఏది అని అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి లీడ్స్ 2025 రిపోర్ట్ అనమాట. ఇది లాంచ్ చేసింది పీయూష్ గోయల్ గారే. ఈసారి మంత్రి పీయూష్ గోయల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనే అనమాట, కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన మినిస్టర్. ఈయన లాంచ్ చేశారు. ఇక్కడ మనకి లీడ్స్ అంటే ఏంటి అన్నది మీరు అబ్రివేషన్ అన్నది కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి లాజిస్టిక్స్ అంటే బేసిక్గా సరుకులను ఒక చోట నుంచి ఒక చోటకి రవాణా చేసే ఒక ప్రక్రియ అని అర్థం. ఓకే, సో దాంట్లో ఏ స్టేట్ ఎలా ఉంది ఏంటి అని కాంపిటేటివ్గా ఈ రిపోర్ట్ అన్నది చెప్తుంది అనమాట. నెక్స్ట్, గ్లోబల్ డిజిటల్ నొమాడ్ రిపోర్ట్ 2025లో ఇండియా ర్యాంక్ ఎంత? సో ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి 38th అవుట్ ఆఫ్ 64 కంట్రీస్లో. అలాగే ఫస్ట్ వచ్చేటప్పటికి స్పెయిన్ అనమాట. సో డిజిటల్ నొమాడ్స్ అంటే రిమోట్గా వర్క్ చేస్తుంటారు కదా, ఆఫీస్కి వెళ్ళి వర్క్ కాకుండా వేరే ప్లేస్ నుంచి వర్క్ చేయడాన్ని రిమోట్గా వర్క్ చేస్తాం అంటారు. సో అలా వర్క్ చేయడానికి కావాల్సిన వాటిని ప్రొవైడ్ చేయడం ఆ రిమోట్ వర్క్ ఎకో సిస్టమ్స్ అంటారు. దానికి సంబంధించి నా రిపోర్ట్ అనమాట ఇది. ఏ కంట్రీ అలా వర్క్ చేయడానికి బెటర్గా ఉంటుంది అన్నట్టు. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ IMR రిపోర్ట్ ఇన్ 4th చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 రిపోర్ట్లో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఎంత వచ్చింది అని అడుగుతున్నారు రిపోర్ట్లో. అది వచ్చేటప్పటికి 25/1000. ఇక్కడ మనకి ఇన్ఫాంట్ అంటే 1 year కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అనమాట. ఓకే, అండ్ అండర్ 5 మార్టాలిటీ రేట్ వచ్చేటప్పటికి 29/1000 లాగా. అండ్ బర్త్ రేట్ వచ్చేటప్పటికి 18.4/1000 పాపులేషన్ అయితే ఉంది. సో ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. అండ్ ఇది మనకి ఎవరు రిలీజ్ చేశారో అది ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ స్టాటిస్టిక్స్ అసలు కలెక్ట్ చేయడం వల్ల ఇంపార్టెంట్ అంటే అసలు ఎందుకు అని చాలామంది ఫీల్ అవుతారు. అంటే జనాభా లెక్కలు ఇలాంటివి అసలు ఎందుకు, దానివల్ల ఉపయోగం ఏంటి అనుకుంటారు. కానీ సో ఎంత ప్రాబ్లం ఉంది, ఎవరికి ప్రాబ్లం ఉంది అటువంటివి ఈ స్టాటిస్టిక్స్లోనే తెలుస్తాయి. సో దాన్ని బట్టి మనం ప్రిసైజ్గా దానికి మందు అప్లై చేయొచ్చు. మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో దానికి తగ్గ సొల్యూషన్ తీసుకురావాలంటే అసలు ప్రాబ్లం ఏంటి, ఎంతవరకు ఉంది తెలుసుకోవాలంటే స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ కింద ఎలాన్ మస్క్ని దాటారంట రీసెంట్గా ఒక అతను. ఎవరది అని అడుగుతున్నారు. లారీ ఎల్సన్. ఈయన ఏంటంటే ఒరాకిల్కి సంబంధించిన కో-ఫౌండర్ అనమాట. ఈయన నెట్వర్త్ అన్నది రీసెంట్గానే $89 billion పెరిగిందంట. సో వీళ్ళ నెట్వర్త్ అన్నది మెయిన్గా స్టాక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. వాళ్ళు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ యొక్క వాల్యూ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ నెట్వర్త్ కూడా పెరుగుతుంది. సో అలాగా ఈ ఎలాన్ మస్క్ని ఈయన దాటారనమాట రీసెంట్గా. నెక్స్ట్, భారతీ ఇనిషియేటివ్ అన్నది లాంచ్ చేసిన ఆర్గనైజేషన్ ఏది అని అడుగుతున్నారు. సో అది APEDA. ఇక్కడ మనకి భారతీ అంటే ఏంటి, భారత్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలియన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇన్క్యుబేషన్. దీని ద్వారా ఏంటంటే కనీసం 100 అగ్రి ఫుడ్ స్టార్టప్స్ని ఎంపవర్ చేయాలి, శక్తివంతం చేయాలన్నది ఎయిమ్ అనమాట. PM సూర్యఘర్ యోజనలో 4th సోలార్ విలేజ్గా గుజరాత్ నుంచి ఏ విలేజ్ని డిక్లేర్ చేశారంటున్నారు. అది డోర్డో, ఆ విలేజ్ నేమ్ పేరు. ఓకే, సో ఇక్కడ మనకి ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 300 యూనిట్స్ ఇస్తారు. పార్ట్ ఆఫ్ రూప్ టాప్ సోలార్ ప్యానల్ ఇన్స్టలేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అందులో భాగం ఇది. నెక్స్ట్, బీహార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనలో ఎలిజిబుల్ ఉమెన్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎంత మనీ ఇస్తున్నారు అని అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి 10,000 అనమాట. ఉమెన్ ఏజ్ 80 to 60 years ఉన్న వాళ్ళకి, బీహార్ రెసిడెంట్ అయితే చాలు, వాళ్ళకి 10,000 డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వేస్తారనమాట. అయితే దీనికి గాను టోటల్ అవుట్లే అంటే కేటాయించిన అమౌంట్ ఎంత అంటే 75,000 crores, 75 lakh బెనిఫిషరీస్ని కవర్ చేస్తుందంట. అంటే 75 lakh మెంబర్స్కి లబ్ధి పొందుతారు అని. దీంతో వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అలాంటివి జనరేట్ చేస్తారు అని, అంటే వాళ్ళు దాంతో ఏదైనా బిజినెస్ లాంటిది చిన్నది పెట్టుకుంటారు అని. ఓకే, వాట్స్ ద టోటల్ ఇన్సెంటివ్ అవుట్లే అప్రూవ్డ్ ఫర్ మినరల్ రీసైక్లింగ్ స్కీమ్ అండర్ నేషనల్ క్రిటికల్ మిషన్లో భాగంగా మినరల్ రీసైక్లింగ్ స్కీమ్ అన్నది తీసుకొచ్చారు. దానికి ఎంత కేటాయించారు, ఎంత అప్రూవ్ అయిందంటే 1,500 కోట్లు, 1,500 crores. ఓకే,
ఈ స్కీమ్ 6 years పాటు 2025-26 నుంచి 30-31 వరకు జరుగుతుంది. దీనిలో ఈ వేస్ట్ ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్, కెటాలిక్ కన్వర్టర్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మెయిన్గా ఏదైతే ఈ వేస్ట్ ఉందో దాన్ని రీసైకిల్ని చేసి దాని ద్వారా క్రిటికల్ మినరల్స్ని మళ్ళీ యూజ్లోకి తీసుకురావాలని. అంటే ఇప్పుడు వీటిల్లో చాలా వాడతారు కదా, ఇప్పుడు లైక్ ఒక పీసీబీ తీసుకుంటే అందులో గోల్డ్ కూడా కొంత పర్సెంట్ వాడతారు, సిల్వర్ వాడతారు, అలా చాలా వాడుతూ ఉండొచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్లాటినం వాడచ్చు. సో వాటిని రీజనరేట్ చేస్తారనమాట ఆ వేస్ట్ నుంచి మళ్ళీ. దీనికోసం 20% కేపెక్స్ సబ్సిడీ కూడా ఇస్తున్నారు మెషినరీ ప్లాంట్స్కి. అలాగే టార్గెట్ 270 కిలోటన్లు యాన్యువల్గా రీసైకిల్ చేస్తే అట్లీస్ట్ 40 కిలోటన్స్ క్రిటికల్ మినరల్స్ రీజనరేట్ చేయాలని. అలాగే దీనికి విత్ 8,000 crore ఇన్వెస్ట్మెంట్ అండ్ 70,000 జాబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండర్ phase 3 ఆఫ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్, హౌ మెనీ MBBS సీట్స్ విల్ బి యాడెడ్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ phase 3 ప్రకారం ఎన్ని MBBS సీట్లు యాడ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. MBBS వచ్చేటప్పటికి 5,023 యాడ్ చేస్తున్నారు గవర్నమెంట్ కాలేజెస్లో. అలాగే పీజీ సీట్స్ అయితే 5,000 యాడ్ చేస్తున్నారు. అలాగే DSIR, CSIR కెపాసిటీ బిల్డింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ స్కీమ్కి టోటల్గా ఎంత కేటాయించారు అని అడుగుతున్నారు. ఇది 2,277.397 crores కేటాయించారు అనమాట. సో R&Dకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, నేషనల్ ల్యాబ్స్ని సపోర్ట్ చేస్తుంది. సో దట్ యంగ్ రీసెర్చర్స్, స్టెమ్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, సైన్స్, టెక్నాలజీ, వాటికి సంబంధించి మ్యాథ్స్, ఇంజనీరింగ్, ఈ డిసిప్లిన్స్లో రీసెర్చర్స్ని ఎక్కువ తయారు చేయాలి అని. ఎందుకంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వల్ల మనకి చాలా ఉపయోగం అయితే ఉంటుంది అనమాట. ట్రైబల్ స్టూడెంట్స్ని ఎంపవర్ చేయడానికి ఏకలవ్య స్కూల్స్ ద్వారా ఏ ఆర్గనైజేషన్ MOU కుదుర్చుకుందని అయితే అడుగుతున్నారు. సో అది మనకి కోల్ ఇండియా అండ్ NSTFDC. NSTFDC అంటే నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MOU అన్నది కుదుర్చుకున్నారు అనమాట. అంటే ఒక ఒప్పందం లాంటిది. సో అది కూడా త్రూ ఏంటి, ఏకలవ్య మోడల్ రెసిడెంట్ స్కూల్స్ని యూజ్ చేసి. ఫస్ట్ AI పవర్డ్ ట్రైబల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ఆదివాణి అన్నది ఎవరు డెవలప్ చేశారు అంటున్నారు. ఇది డెవలప్ చేసింది IIT ఢిల్లీ అండ్ వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా కలిపి, అయితే లీడ్ చేసింది IIT ఢిల్లీ అనమాట వాళ్ళని. అండ్ ఇది ఎవరు లాంచ్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఇందులో ప్రజెంట్ మనకి శాంతాలి, భిలి, ముండారి అండ్ గోండి ఈ లాంగ్వేజెస్ కవర్ అవుతున్నాయి. మామూలుగా మనకి ఏ రాకెట్ లాంచ్ అయినా ఎక్కడి నుంచి లాంచ్ అవుతుంది, శ్రీహరికోట నుంచే లాంచ్ అవుతుంది కదా ఇండియాలోంచి, ఎక్కడ లాంచ్ అవ్వాలన్నా. సో అలాంటిది ఇప్పుడు మనకి ఇస్రో సెకండ్ లాంచ్ సైట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఎక్కడ, లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి కులశేఖరపట్నం అనమాట. ఇది తమిళనాడు తుట్టికోరన్ డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఇక్కడి నుంచి లాంచ్ చేయాలన్నది ప్లాన్. మొత్తం లోడ్ అంతా శ్రీహరికోట మీదే కాకుండా ఇట్లా డైవర్సిఫై చేయాలని. ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడ లాంచ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో ఇది లాంచ్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం అనమాట. దీని ద్వారా ఏంటంటే AIని వాడి క్రౌడ్ మేనేజ్మెంట్, క్రౌడ్ ప్రిడిక్షన్ కానీ, పిలిగ్రిమ్ సేఫ్టీ ఎఫిషియన్సీని పెంచడానికి ఇటువంటివి తీసుకొచ్చారు. ఇండియా అంట రీసెంట్గా ఫస్ట్ కంట్రీ అయిందంట 2 ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ కాంట్రాక్ట్స్ పొందిన ఫస్ట్ కంట్రీ అయింది. అది కూడా దేనికి, ఫర్ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ ఎక్స్ప్లోరేషన్ కోసం. అది ఏ ఏరియాలో అంటున్నారు. ఫస్ట్ అది మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, చెప్తాను వినండి. కాల్స్బర్గ్ రిడ్జ్ అని ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట ఇండియన్ ఓషన్లో. సో ఆ ప్లేస్లో మనకి 2 15-year ISA కాంట్రాక్ట్స్ అన్నవి పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కుదుర్చుకుంది ఇండియా. అయితే ఈ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ అంటే ఏం లేదు, అది ఒక రాక్ లాంటిది అనమాట, సముద్రంలో ఉండే ఒక రాక్ లాంటిది. అందులో మీకు మెటల్స్ లైక్ జింక్, లెడ్ కానీ, సిల్వర్, గోల్డ్, సల్ఫర్తో కలిసి మిక్స్ అయి ఉంటుంది. అందులోంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అటువంటి ఒక కాంట్రాక్ట్ ఇది, ఓకేనా. సో ఈ కాంట్రాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ తర్వాత ISA నుంచి కుదుర్చుకుంది. ఓకే, రీసెంట్గా ఇండియా యొక్క సెమీ కండక్టర్ సప్లై చైన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఒక ఈవెంట్ అయితే జరిగిందనమాట యశోభూమి న్యూఢిల్లీలో. అది ఏంటి ఆ ఈవెంట్ అంటే సెమీకాన్ ఇండియా 2025. దీన్ని ఇనాగ్రేట్ చేసింది PM మోడీ గారే. ఇక్కడ మనకి మన అంబిషన్ 10 ప్రాజెక్ట్స్ని షోకేస్ చేశారు. వర్త్ 1.5 lakhs అంట అవి. ఓకే, 1.5 lakh crores. ఓకే, అండ్ దాంతోపాటు ఇండియా యొక్క ఫస్ట్ మేడ్ ఇన్ భారత్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా 32-bit మైక్రో ప్రాసెసర్ పేరేంటి
అని అడిగే ఛాన్స్ ఉంది. దాని పేరు విక్రమ్ 3201. దీని గురించి కూడా మనం ప్రీవియస్గా కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే, మళ్ళీ రివిజన్. ఓకేనా. నెక్స్ట్ ఇది డిజైన్ చేసింది ఎవరు? ఇస్రో అండ్ SCL చండీగఢ్, అంటే సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ అనమాట, చండీగఢ్కి సంబంధించింది. సో ఆ రెండు కొలాబరేట్ అయ్యి ఇది మనకు కనిపెట్టారు. అండ్ ఇది రాకెట్స్లో, శాటిలైట్స్లో ఈ మైక్రో ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్. అటల్ ఇన్నోవేషన్ సెంటర్ మన ఇండియాలో కాకుండా బయట పెట్టిన విదేశీది ఎక్కడ అంటున్నారు. సో ఈ IIT ఢిల్లీ అబుదాబి క్యాంపస్ UAEలో పెట్టారనమాట. అంటే ఎవరు లాంచ్ చేసింది? యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. mRNA బేస్డ్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఒకటి కనిపెట్టారు, దాని పేరు ఎంట్రోమిక్స్. ఓకే, అయితే ఇది ఏ కంట్రీ ఏజెన్సీ డెవలప్ చేసింది అంటున్నారు. ఇది రష్యాకి చెందిన రష్యాస్ ఫెడరల్ మెడికల్ బయోలాజికల్ ఏజెన్సీ డెవలప్ చేసింది. సో 100% ఎఫికసీ చూపించిందంట ఇనిషియల్ స్టేజెస్లో. సో 48 పేషెంట్ మీద టెస్ట్ చేశారు. కోలరెక్టల్ క్యాన్సర్ ఏదైతే లార్జ్ ఇంటెస్టైన్ ఆర్ రెక్టంలో ఉందో దాని మీద ఇనిషియల్గా టార్గెట్ చేస్తుంది. అంటే ట్యూమర్ ష్రింకేజ్ నోటీస్ చేశారంట ఎర్లియర్ ట్రయల్స్లో. యూస్ ఫస్ట్ ఎక్సాస్కేల్ సూపర్ కంప్యూటర్ జూపిటర్ అన్నది ఏ కంట్రీ లాంచ్ చేసింది అంటున్నారు. సో అది జర్మనీ లాంచ్ చేసింది. ఇది కూడా ఒక సూపర్ కంప్యూటర్ లాంటిదే. అయితే ఎక్సాస్కేల్ అంటే ఏంటంటే మినిమం క్వాంటిలియన్ ఓకే ఆపరేషన్స్ చేయాలి పర్ సెకండ్, అంటే 10^18 అన్న ఆపరేషన్స్ అయితే మినిమం చేయాల్సి ఉంటుంది. అటువంటి ఒక సూపర్ కంప్యూటర్ జర్మనీ అయితే కనిపెట్టింది, లాంచ్ చేసింది. దాని పేరు జూపిటర్. చంద్రయాన్ 5 అన్నది జాయింట్ మిషన్ బిట్వీన్ ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్యలో జాయింట్ మిషన్ అంటున్నారు. ఇది కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం ఇంతకుముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో. జపాన్ అనమాట. ఓకే, సో అవి ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దట్ రివిజన్ ఈజీ అవుతుంది మీకు. ఇది లోనార్ ఎక్స్ప్లోరేషన్, అంటే చంద్రుడి మీద అన్వేషణ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇస్రో తన SSLV టెక్నాలజీ ఒక ఆర్గనైజేషన్కి 100th టెక్ ట్రాన్స్ఫర్గా ట్రాన్స్ఫర్ చేసింది. ఏ ఆర్గనైజేషన్ కంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్. ఓకే, అలాగే ఇస్రో ఏదైతే అన్క్రూడ్ గగన్యాన్ మిషన్ మనకి వెళ్ళబోతుందో దానిలో ఏ రోబోట్ వ్యోమిత్రని ఫ్లై చేయాలనుకుంటుంది అందులో. ఓకే, అండ్ దాంతోపాటు ఇండియా IIT మెడ్రాస్ని UN సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ AI కెపాసిటీ బిల్డింగ్కి నామినేట్ చేసింది IIT మెడ్రాస్ని. సో ఈ మూడు కూడా ఇంపార్టెంట్ బిట్సే రిలేటెడ్. 37th ప్రెసిడెంట్ ఆఫ్ BCCIగా ఎవరు అపాయింట్ అయ్యారు? ఇంతకుముందు మనకి రోజర్ బెన్నీ ఉండేవాళ్ళు, ఇప్పుడు మిథున్ మన్హాస్ అయ్యారనమాట. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ముంబై, ఫౌండెడ్ 1928లో స్థాపించారు. ఇండియాస్ లార్జెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, దాని పేరు వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటున్నారు. ఇది అహ్మదాబాద్ అనమాట. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇనాగ్రేట్ చేశారు. ఎవరి పేరు మీద? వీర్ సావర్కర్. టెన్నిస్లో మీకు గ్రాండ్ స్లామ్ అని ఉంటుంది అనమాట, చాలా ఇంపార్టెంట్. అంటే లైక్ US ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్, అలాగే ఆస్ట్రేలియన్, ఇట్లా 4 ఈవెంట్స్ కలిపి గ్రాండ్ స్లామ్ అంటారు. సో అందులో ఒక్కొక్క దానిలో ఎవరెవరు గెలిచారు చూద్దాం. 113th ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ ఎవరు గెలిచారు? సో అది వచ్చేటప్పటికి జేనిక్ సిన్నర్, ఈయన ఇటలీకి చెందిన వ్యక్తి, ఈయన గెలిచారు. రన్నరప్ వచ్చేటప్పటికి అలెగ్జాండర్ జ్వీరీవ్. ఓకే, సో జర్మనీకి చెందిన వ్యక్తి ఈయన వచ్చేటప్పటికి. అలాగే ఉమెన్స్లో మనకి మ్యాడిసన్ కీస్ USAకి చెందిన వ్యక్తి, ఈవిడ గెలిచారు. రన్నరప్ అరియానా సబ్లింకా. నెక్స్ట్ దులీప్ ట్రోఫీ ఎవరు గెలిచారు? దులీప్ ట్రోఫీ అసలు దేని మీద అంటే క్రికెట్ సంబంధించింది. సో ఇది సౌత్ జోన్ని ఓడించారు సెంట్రల్ జోన్ వాళ్ళు, సెంట్రల్ జోన్ గెలిచింది. అండ్ ప్లేయర్ ఆఫ్ సిరీస్ సరంజ్ జైన్కి వచ్చింది, సెంట్రల్ జోన్కి చెందిన వ్యక్తి ఈయన కూడా. అండ్ ఇది క్రికెట్ టోర్నమెంట్, మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈయన ఎవరో మీరు ఐడెంటిఫై చేసే ఉండొచ్చు, ఈసారి IPL కప్ కొట్టిన వ్యక్తి. సో చెప్పండి కామెంట్స్లో ఎవరని. హూ ఓన్ ద ఫిడే ఉమెన్స్ గ్రాండ్ స్విస్ 2025 ఎవరు గెలిచారు? ఎక్కడ జరిగింది అది? సమర్కండ్ ఉజ్బెకిస్తాన్లో జరిగింది. ఎవరు గెలిచారు అని అడుగుతున్నారు. వైశాలి రమేష్ బాబు. అమ్మాయిలు ఉమెన్స్ కేటగిరీలో. అబ్బాయి వచ్చేటప్పటికి అనీష్ గిరి, నెదర్లాండ్కి చెందిన వ్యక్తి. ఓకే, ఉజ్బెకిస్తాన్ సమర్కండ్లో జరిగింది. అండ్ ఈసారి ఇండియాస్ నేషనల్ క్రికెట్ టీంకి 579 crore డీల్తో ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు అంటే మన షర్ట్స్ మీద మీరు చూసి ఉండొచ్చు ఇండియన్ క్రికెట్ టీంని. ఈపాటికే మీకు జెర్సీస్ చూస్తే తెలిసిపోద్ది. ఈసారి స్పాన్సర్ చేస్తుంది అపోలో టైర్స్. 145th US ఓపెన్ ఎవరు గెలుచుకున్నారు ఉమెన్స్లో? అది కూడా. సో అది వచ్చేటప్పటికి అరియానా సబ్లింకా, బెలారస్కి చెందిన వ్యక్తి, ఈవిడ గెలిచింది. రన్నరప్ అమాండా ఎనిసిమోవ్. అండ్ ఆబ్వియస్లీ US ఓపెన్ ఎక్కడ జరుగుతుంది? న్యూయార్క్లో అనమాట. ఉమెన్స్ హాకీ ఏషియా కప్ 2025
4-1తో ఇండియాని ఓడించి గెలిచారంట హ్యాంగ్జూలో. సో హ్యాంగ్జూ అన్నది చైనాలో ఉంది అండ్ గెలిచింది కూడా చైనా అనమాట. ఓకే, ఫాస్టెస్ట్ ఓడిఐ సెంచరీ ఇండియన్ ఒక ఆవిడ చేసింది. సో ఎవరు అంటే స్మృతి మందాన అనమాట. సో ఇంటర్నేషనల్గా ఇప్పుడు మేల్ ఫీమేల్ రెండు కలిపి చూసుకుంటే కూడా ఈవిడదే ఫాస్టెస్ట్ సెంచరీ అనమాట. 50 బాల్లో చేసింది అరుణ్ జైట్లీ స్టేడియం న్యూఢిల్లీలో. ఇంతకుముందు ఈ రికార్డ్ అన్నది విరాట్ కోహ్లీ 52 బాల్స్ పేరు మీద ఉండేది. నెక్స్ట్ రీసెంట్గా మనకి ఏషియా కప్ జరిగింది కదా మెన్స్ది. సో దానిలో 17th మెన్స్ ఏషియా కప్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. అభిషేక్ శర్మకి అయితే వచ్చింది. టోటల్ రన్స్ ఎంత మనకి అభిషేక్ శర్మ 314 రన్స్. అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫైనల్ ఎవరికి వచ్చింది తిలక్ వర్మ. మోస్ట్ వికెట్స్ అండ్ MVP మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు కుల్దీప్ యాదవ్ 17 వికెట్స్ తీసుకున్నాడు. ఎక్కడ జరిగింది UAE దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. అండ్ ఎవరి మీద గెలిచాం పాకిస్తాన్ మీద గెలిచాం. అండ్ ఇది 9th మనం ఇలా గెలవటం ఏషియా కప్ 9th టైం అనమాట. అండ్ 124th ఫ్రెంచ్ ఓపెన్ 2025 మెన్స్ది ఎవరు గెలిచారు కార్లస్ అల్క్రాజ్ అనమాట, స్పెయిన్కి చెందిన వ్యక్తి. రన్నర్ అప్ ఎవరు వచ్చారు జెనిక్ సిన్నర్. అండ్ అమ్మాయిల్లో వచ్చేటప్పటికి కోకో గాఫ్ USAకి చెందిన వ్యక్తి, ఆవిడ గెలిచారు. రన్నర్ అప్ హరియానా సబ్లింకా అయితే వచ్చింది. స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ చైనాలో జరిగింది. దానిలో కంట్రీస్ ఫస్ట్ ఎవర్ గోల్డ్ ఏ ఇండియన్ గెలుచుకున్నాడు అని అడుగుతున్నారు. ఆయన పేరు ఆనంద్ కుమార్ వేల్ కుమార్. ఓకే, విడివిడిగా ఇస్తే కూడా గుర్తుపట్టండి, రెండు కలిపి ఒకే పేరు. ఓకే, ఈయనకైతే వచ్చింది. అండ్ జూనియర్స్ వచ్చేటప్పటికి 1000 మీటర్ గోల్డ్ వచ్చేటప్పటికి కృషి శర్మకు వచ్చింది. నెక్స్ట్ 145th US ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ ఎవరికి వచ్చింది కార్లస్ అల్క్రాజ్కి, స్పెయిన్కి చెందిన వ్యక్తి. జెనిక్ సిన్నర్ రన్నర్ అప్. ఇంకా ఆల్మోస్ట్ ఆ పేర్లే రిపీట్ అవుతున్నట్టు ఉంది కదా. అయితే దీంతో అల్క్రాజ్ 6th గ్రాండ్ స్లామ్ క్రౌన్ గెలుచుకున్నాడు. అండ్ వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్ కూడా కంటిన్యూ అవుతున్నాడు. 12th మెన్స్ హాకీ ఏషియా కప్ ఎవరు గెలిచారు ఏ స్టేట్లో హోస్ట్ చేశారు అన్నారు. సో హోస్ట్ చేసింది బీహార్లో, గెలిచినప్పటికీ ఇండియా గెలిచిందనమాట సౌత్ కొరియా మీద ఫైనల్లో. అండ్ ఇది 4th ఏషియన్ కప్ టైటిల్ ఇండియాకి. అండ్ బెల్జియం నెదర్లాండ్స్లో జరగబోయే వరల్డ్ కప్కి కూడా ఇండియా క్వాలిఫై అయింది దీంతో 2026. అలాగే మెన్స్ సింగిల్ టైటిల్ 138th వింబుల్డన్ 2025 ఎవరు గెలుచుకున్నారంటే జెనిక్ సిన్నర్ గెలుచుకున్నారు. రన్నర్ అప్ కార్లస్ అల్క్రాజ్. అండ్ తర్వాత ఇగా స్వైతిక్ పోలాండ్, ఈవిడ ఉమెన్స్ గెలుచుకుంది. అండ్ అమాండా ఎనిస్మోవ్, ఈవిడ రన్నర్ అప్. సో ఓవరాల్గా మొత్తం 4 కవర్ చేసుకున్నాం గ్రాండ్ స్లామ్స్ ఇక్కడ మనం. అండ్ కాఫా నేషన్ కప్ 2025 తజికిస్తాన్లో జరిగింది. మెడల్ టాలీలో ఇండియా ఏ మెడల్ గెలుచుకుంది అంటున్నారు. ఇండియా వచ్చేటప్పటికి బ్రాంజ్ గెలుచుకుంది. ఉజ్బెకిస్తాన్ వచ్చేటప్పటికి గోల్డ్, ఇరాన్ వచ్చేటప్పటికి సిల్వర్ గెలుచుకుంది. ఇక్కడ కాఫా అంటే ఏం లేదు, సెంట్రల్ ఏషియన్ ఫుట్బాల్ అసోసియేషన్. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 ఇండియాలో జరగబోతుంది న్యూఢిల్లీలో. దాని మస్కట్ ఏంటంటున్నారు విరాజ్, దాని మస్కట్ పేరు. ఇట్లా మనకి ఒక ఎలిఫెంట్ విత్ ప్రాస్థెటిక్ బ్లాడెడ్ లెగ్, ఇక్కడ లెగ్ చూస్తే మీకు ప్రాస్థెటిక్ లెగ్ అయితే కనబడుతుంది కదా, అదనమాట. సో దాని పేరు విరాజ్ అని పెట్టారు. న్యూఢిల్లీలో జరగబోతుంది. ఉమెన్స్ కాంపౌండ్ ఓపెన్ గోల్డ్ వరల్డ్స్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ గ్వాంగ్జూ ఎవరు గెలుచుకున్నారు. ఇది శీతల్ దేవి గెలుచుకుంది. ఈ ప్లేస్ గ్వాంగ్జూ అన్నది సౌత్ కొరియాలో ఉందన్నమాట. ఈవిడ మనకి టీమ్ సిల్వర్ అండ్ మిక్స్డ్ బ్రాంజ్ కూడా గెలుచుకుంది. అండ్ ఇండియన్ మెన్స్ కాంపౌండ్ టీమ్ గోల్డ్ గెలుచుకుంది అనమాట వర్సెస్ ఫ్రాన్స్. అండ్ టాప్ వచ్చేటప్పటికి సౌత్ కొరియానే ఉంది. 2 గోల్డ్ 1 సిల్వర్ 4 బ్రాంజ్. 7th SAFF అండర్-17 ఫుట్బాల్ టైటిల్ కొలంబియాలో జరిగింది. ఎవరు గెలిచారు విచ్ టీమ్ డిడ్ ఇండియా డిఫీట్, ఇండియా గెలిచింది ఎవరి మీద అంటే బంగ్లాదేశ్ మీద. ఫైనల్ అన్నది బంగ్లాదేశ్ని ఓడించి మనకి ఇండియా గెలుచుకుంది. నెక్స్ట్ 2025 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది లివర్పూల్ ఇంగ్లాండ్లో అయితే జరిగింది. ఇండియా ర్యాంక్డ్ 3rd ఇందులో విత్ 4 మెడల్స్. మీనాక్షి హుడా అలాగే జాస్మిన్ లాంబోరియా వీళ్ళిద్దరూ గోల్డ్ అయితే గెలుచుకున్నారు. అండ్ కజకిస్తాన్ అయితే టాప్లో అయితే ఉంది, ఉజ్బెకిస్తాన్ సెకండ్లో అయితే ఉంది. ISSF జూనియర్ వరల్డ్ కప్ 2025 ఏ కంట్రీ టాప్లో ఉందని అడుగుతున్నారు. ఇండియా టాప్లో ఉందన్నమాట. ఇందులో టాలీ వచ్చేటప్పటికి 11 గోల్డ్ 14 సిల్వర్ 12 బ్రాంజ్తో 37 మెడల్స్తో ఇండియా టాప్లో ఉంది. BWF వరల్డ్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. ఇది ప్యారిస్లో జరిగిందనమాట. ఓకే, ఇక్కడ మనకి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి ఇద్దరు కలిపి టీమ్గా బ్రాంజ్ అయితే గెలుచుకున్నారన్నమాట.
మెన్స్ డబుల్లో. అండ్ మెన్స్ సింగిల్ వచ్చేటప్పటికి షియూకి చైనాకి చెందిన వ్యక్తి ఈయన గెలుచుకున్నారు. ఓకే, సో ఉమెన్స్ వచ్చేటప్పటికి అకానే యామాగుచి జపాన్కి చెందిన వ్యక్తి ఈవిడ గెలుచుకున్నారు. అండ్ చైనా అయితే మెడల్ టాలీలో 6తో టోటల్ హైయెస్ట్లో ఉంది. 23rd ఫీఫా వరల్డ్ కప్ అన్నది మాస్కట్ని రిలీజ్ చేసింది. ఏంటా మాస్కట్ అంటే 3 ఈసారి మాస్కట్స్. క్లచ్, ద బాల్డ్ ఈగల్, ఇక్కడ మీరు చూస్తే బాల్డ్ ఈగల్ ఇక్కడ ఉంది కదా, దీని పేరు క్లచ్ అనమాట. ఇది యుఎస్ఏ ఇచ్చింది. మ్యాపెల్, ద మూస్, కెనడా ఇచ్చింది. ఓకే, ఇది నెక్స్ట్ మనకి జాయు, ద జాగ్వర్, మెక్సికో ఇచ్చిందన్నమాట. ఎందుకంటే ఈ 3 దేశాల్లో ఫీఫా వరల్డ్ కప్ ఇప్పుడు జరగబోతుంది 2026 కంబైన్డ్గా జరుగుతున్నాయి ఇవి. 2025 వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో ఇండియా ఎన్ని మెడల్స్ గోల్డ్ గెలుచుకుంది అని అడుగుతున్నారు. ఒకటే గోల్డ్ వచ్చింది. అండ్ ఎక్కడ జరిగింది ఇది? సౌత్ కొరియాలో. అండ్ అలాగే ఒక సిల్వర్ కూడా గెలుచుకుంది. మెన్స్ టీం వచ్చేటప్పటికి ప్రథమేష్ ఒకళ్ళు, అండ్ తర్వాత అమన్ సైని అండ్ రిషబ్ యాదవ్, వీళ్ళు మనకి ఈ టీం గోల్డ్ గెలుచుకుంది. అండ్ వీళ్ళలో హైయెస్ట్ సౌత్ కొరియా టాప్లో ఉందన్నమాట. ఓకే, విత్ 2 గోల్డ్, 1 సిల్వర్, 1 4 బ్రాంజ్. ఫస్ట్ ఇండియన్ బౌలర్ T20లో 100 వికెట్స్ తీసుకున్నారు ఇంటర్నేషనల్గా. ఎవరు అంటే హర్షదీప్ సింగ్ అనమాట. హూ బికేమ్ బీహార్స్ ఫస్ట్ ఉమెన్ ఫిడే మాస్టర్. బీహార్ చెందిన ఫస్ట్ ఉమెన్ ఫిడే మాస్టర్గా వచ్చింది ఎవరు అంటే మరియం ఫాతిమా. ఈవిడ మనకి ముజఫరాపూర్ డిస్ట్రిక్ట్కి చెందిన వ్యక్తి. 2026 బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఏ సిటీ హోస్ట్ చేస్తుంది? ఇది న్యూఢిల్లీ అనమాట. 16 year old 16 ఏళ్ల అభిమన్యు మిశ్రా ఫిడే గ్రాండ్ స్విస్ 2025లో ఎవరిని ఓడించారు అని అడుగుతున్నారు. డి గుకేషన్ అయితే మనకి ఓడించాడు అనమాట. ఈయన ఎక్కడ జరిగింది? సమర్కండ్. ఏషియన్ క్యాడెట్ కప్ 2025 ఏ స్టేట్ హోస్ట్ చేస్తుంది? ఉత్తరాఖండ్. ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025కి అఫీషియల్ సాంగ్ బ్రింగ్ ఇట్ హోమ్ ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది అంటున్నారు. సో ఇది ఐసీసీ అనమాట. ఎవరు పాడారు అన్నది కింద కామెంట్ చేయండి. బిగ్ బ్యాష్ లీగ్ ఆస్ట్రేలియన్ లీగ్ అనమాట. సో ఇందులో ఫస్ట్ మేల్ ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ జాయిన్ అవ్వబోతున్నారు ఒక అతను. ఎవరు అంటే రవిచంద్రన్ అశ్విన్. జనరల్గా మన ఇండియన్స్ వేరే క్రికెట్ అంటే ఐపీఎల్కి వేరే వాళ్ళు వచ్చి ఆడతారు, కానీ మనం వేరే కంట్రీస్కి వెళ్ళి ఆడమన్నమాట లీగ్స్ జనరల్గా. సో ఫస్ట్ వ్యక్తి రవిచంద్రన్ అశ్విన్ అనమాట. నెక్స్ట్, వరల్డ్స్ ఫస్ట్ సెరామిక్ వేస్ట్ పార్క్ అనోఖీ దునియా అన్నది ఇండియాలో ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే ఉత్తరప్రదేశ్ అనమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే బులందర్ షా డిస్ట్రిక్ట్. సెల్ఫ్ హెల్పింగ్ ఉమెన్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఎస్హెచ్జి అంటారు కదా, ఆ వాళ్ళకి ఉమెన్స్కి పర్టికులర్గా ఐడి కార్డ్ ఇష్యూ చేస్తున్నారంట ఫస్ట్ టైం. ఏంటి ఆ స్టేట్ అంటే తమిళనాడు అనమాట. ఓకే, పూర్ణియా ఎయిర్పోర్ట్ని ఇనాగ్రేట్ చేశారు ఏ స్టేట్లో అంటున్నారు? బీహార్లో. ఓకే, ఎవరు చేసింది? పిఎం మోడీ గారు. ఇది పార్ట్ ఆఫ్ 36,000 crore బీహార్ ప్రాజెక్ట్స్లో ఇది కూడా ఒక పార్ట్. 25,000 crores బాగల్పూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఒకటి, మెయిన్గా 800 మెగావాట్స్ ఉండే ఈ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నారు. అలాగే నేషనల్ మఖానా బోర్డు ఒకటి లాంచ్ చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే మఖానా అన్నది 90% బీహార్లోనే ప్రొడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ కోసి మేచి రివర్ లింక్ ప్రాజెక్ట్ కూడా ఇంకో ప్రాజెక్ట్ ఈ 36,000లో. దీనికి వచ్చేటప్పటికి 2,680 crores. ఓకే, మిజోరాంలో కొత్తగా ఒక రైల్ లైన్ అయితే వేస్తున్నారంట. పిఎం మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు మిజోరాం క్యాపిటల్ని ఇండియన్ రైల్వేస్కి కనెక్ట్ చేస్తూ. సో ఏంటి అంటే బైరాబీ సైరంగ్ ఆ రైల్ లైన్. ఓకే, సో మిజోరాం క్యాపిటల్ని ఇండియన్ రైల్ నెట్వర్క్కి ఇప్పుడు ఫస్ట్ టైం కనెక్ట్ చేస్తున్నారన్నమాట. సో ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేటప్పటికి 8,000 crores. ఏ స్కీమ్ ద్వారా కర్ణాటక గవర్నమెంట్ 1,000 crores ఓవర్ 5 yearsలో మనకి ఇన్వెస్ట్ చేస్తున్నారంట Tier 2 అండ్ Tier 3 స్టార్టప్స్ని బూస్ట్ చేయడానికి. సో దాని పేరు లోకల్ ఎకనామిక్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ లీప్. సో దీనిలో భాగంగా 1,000 crores 5 yearsలో ఇన్వెస్ట్ చేస్తారు. సో Tier 2, Tier 3 టౌన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోవర్కింగ్ స్పేసెస్ని డెవలప్ చేయడం కోసం. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆర్ఫన్స్ అనాథ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చారంటే దాని పేరు అన్బు కర్ంగల్. ఓకే, ఇండియాస్ ఫస్ట్ సన్ రైజ్ ఫెస్టివల్ డాంగ్ విలేజ్లో చేసుకుంటారు ఏ స్టేట్ అంటున్నారు? ఆబ్వియస్లీ ఈజీ కదా, మనకు ఫస్ట్ సన్ రైజ్ ఎక్కడ అవుతుంది? అరుణాచల్ ప్రదేశ్. సో డాంగ్ విలేజ్ ఇక్కడే ఫస్ట్ అవుతుంది. సో ఇక్కడైతే చేసుకుంటారు అన్నమాట సన్ రైజ్ ఫెస్టివల్. ఆల్మోస్ట్ 1,240 meters అబోవ్ సీ లెవెల్ ఉంటుంది ఈ ప్లేస్ అన్నది. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ సార్టెడ్ ఫర్ లడాక్ ఎనేబుల్ సెల్ఫ్ గవర్నెన్స్ వయా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. లడాక్లో చాలామంది ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారన్నమాట. సెల్ఫ్ గవర్నెన్స్ వయా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ని
పెట్టి సెల్ఫ్ గవర్నెన్స్ కోసం, అంటే బేసిక్గా వాళ్ళొక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ని ఇవ్వమంటున్నారు. సో అది వచ్చేటప్పటికి 6th షెడ్యూల్ అనమాట. సో 6th షెడ్యూల్ అక్కడ పెట్టాలి అన్నట్టు డిమాండ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ సోనం వాంగ్చుక్. ఈయన కూడా ఫేమస్ లీడర్ అక్కడ లడాఖ్లో, ఆయనతో పాటు కలిపి. సో 6th షెడ్యూల్ పెడతాం వల్ల ఏంటంటే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ద్వారా వాళ్ళ సెల్ఫ్ గవర్నెన్స్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా యూటీలో ఉంది కాబట్టి మెజారిటీగా పూర్తి కంట్రోల్ అన్నది సెంట్రల్కి ఉంటుంది. సో అట్లా కాకుండా 6th షెడ్యూల్లో పెట్టమని అనమాట. సో ఇక్కడ మెయిన్గా డిస్కస్ చేయాల్సింది ఆర్టికల్ 244(2) సబ్ క్లాస్ 2 గవర్న్ 6th షెడ్యూల్ ఏరియాస్ గవర్న్ చేయడం గురించి చెప్తుంది. 275(1) ఆర్టికల్ వచ్చేటప్పటికి గ్రాంట్ ఇన్ 8 to 6th షెడ్యూల్ ట్రైబల్ ఏరియాస్కి గ్రాంట్స్ గురించి చెప్తుంది. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 4 స్టేట్స్లో ఇది ఉంది 6th షెడ్యూల్ ఆల్రెడీ. సో ఆ స్టేట్స్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ పేరు అయితే మార్చారు. దేవి అహల్యాబాయ్ హోల్కర్ నేమ్లో ఆవిడ్ని గౌరవిస్తూ పేరేంటి ఏం పెట్టారు అంటే అహిల్యా నగర్ అనమాట. ఓకే, మహారాష్ట్రలో ఉంది ఇది. 177 కిలోమీటర్ రైల్వే లైన్ని డబలింగ్ పర్పస్కి అప్రూవ్ చేశారు 3169 crores బడ్జెట్తో ఇన్ బీహార్. ఎక్కడ అంటే భాగల్పూర్, దుమ్కా, రాంపూర్ హట్ ఈ లైన్. ఓకే, 177 కిలోమీటర్స్ని డబలింగ్ అంటే ఇప్పుడు సింగిల్ లైన్ ఉందనుకోండి, ఒకటే ట్రాక్ మీద వెళ్ళటం రావటం అట్లా కాకుండా డబలింగ్, ఎక్కువ ట్రాక్స్ ఉంటే ఇంకా మంచిది కదా. అలాగే మోఖామా మున్గీర్ 4 లైన్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ 82.4 కిలోమీటర్స్కి ఇంత బడ్జెట్తో అప్రూవ్ చేశారు 4047 crores. అలాగే బక్తియార్పూర్ రాజ్గిర్ తెలయా సెక్షన్ అంటే దీనికి కూడా 2192 crores దీనికి కూడా డబులింగ్కి క్లియర్ చేశారు. ఓకే, సో అంత ఎగ్జాక్ట్గా అడుగుతారంటే మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోండి, బట్ పాసిబుల్ 2-3 సార్లు చూస్తే మీకు అంత ఓవరాల్గా గుర్తుంటుంది. రాయల్ భూటాన్ బుద్ధిస్ట్ టెంపుల్ బీహార్లో ఎక్కడ ఉందని అడుగుతున్నారు. సో ఇది రాజ్గిర్లో అయితే ఉందన్నమాట, ఇనాగ్రేట్ చేశారు రీసెంట్గానే. నెక్స్ట్ దపన్ టేల్స్ ఫ్రమ్ కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్. ఈ బుక్ ఎవరు రాశారు? ఈ బుక్ వచ్చేటప్పటికి ఇప్సితా చక్రవర్తి అనే ఆవిడ రాశారనమాట. నెక్స్ట్ ద చోళా టైగర్స్ అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్. ఈ బుక్ ఎవరు రాశారు? ఇది అమీష్ త్రిపాఠి. భారతరత్న భూపేన్ హజారికా. ఇది ఎవరు? ఈ బుక్ ఎవరు రాశారంటే అనురాధ శర్మ. డిఫరెంట్ బట్ నో లెస్. ఈ బుక్ ఎవరు రాశారు? ఇది వచ్చేటప్పటికి అనుపమ్ ఖేర్. నెక్స్ట్ మదర్ మేరీ కమ్స్ టు మీ. ఈ బుక్ ఎవరు రాశారు? అరుంధతి రాయ్. ఆపరేషన్ సింధూర్ మీద ఒక బుక్ అయితే రాయడం జరిగింది, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్. సో ఇది ఎవరు రాశారు అంటే లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ డిల్లాన్, రిటైర్డ్ ఈయన. ఈ నిక్ నేమ్ టైనీ అనమాట. ఓకే, సో ఈయనైతే ఈ బుక్ రాశారు. నెక్స్ట్ డెమోగ్రఫీ రిప్రజెంటేషన్ డీలిమిటేషన్. ఈ బుక్ ఎవరు రాశారు అంటే రవి కే మిశ్రా. నెక్స్ట్ కొన్ని డేస్ గురించి చూద్దాం. వరల్డ్ ర్యాబిస్ డే 28th సెప్టెంబర్ చేసుకుంటారు. అయితే థీమ్ ఏంటని అడుగుతున్నారు. యాక్ట్ నౌ యూ మీ కమ్యూనిటీ. ఓకేనా, ర్యాబిస్ అన్నది మీకు డాగ్స్ నుంచి మనుషులకి ఇట్లాగా జునోటిక్ అనమాట. అంటే ఇది లైసా వైరస్ వల్ల వస్తుందన్నమాట. మెయిన్గా ట్రాన్స్మిటెడ్ వయా సెలైవా ఆఫ్ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ కానీ డాగ్ బైట్స్ వల్ల కానీ అవుతుంది. అండ్ గోవాని ఇండియాస్ ఫస్ట్ ర్యాబిస్ ఫ్రీ స్టేట్గా డిక్లేర్ కూడా చేశారు. నెక్స్ట్ 10th ఆయుర్వేద డే ఎప్పుడు అండ్ థీమ్ ఏంటి? సో 23rd సెప్టెంబర్ ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అన్నది థీమ్. యాక్చువల్గా ఇంతకుముందు ఫిక్స్డ్ డేట్ ఏం లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం మనకి ఈ ఫిక్స్డ్ డేట్ 23rd సెప్టెంబర్ కింద ఇచ్చారు. ఇంతకుముందు ధన్వంతరి జయంతిగా చేసుకునేవాళ్ళం. అండ్ ఈ ఫిక్స్డ్ డేట్ ఇచ్చింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో ఈసారి హోస్ట్ చేసింది ఎవరు? స్టేట్ అంటే గోవా. వరల్డ్ టూరిజం డే యొక్క థీమ్ ఏంటి? సో ఇది అబ్జర్వ్ చేసేది 27th సెప్టెంబర్ బై ఎవరు గుర్తించింది? UNWTO. ఓకే, అండ్ థీమ్ వచ్చేటప్పటికి టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. వరల్డ్ మ్యారీటైమ్ డే 2025. ఇది 25th సెప్టెంబర్ చేసుకుంటారు. థీమ్ వచ్చేటప్పటికి అవర్ ఓషన్, అవర్ ఆబ్లిగేషన్, అవర్ ఆపర్చునిటీ. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ 15th సెప్టెంబర్ అనమాట జరుపుకుంటారు. సో థీమ్ వచ్చేటప్పటికి అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ యాక్షన్ బై యాక్షన్. ఇంటర్నేషనల్ లిటరసీ డే 2025. ఇది డేట్ వచ్చేటప్పటికి 8th సెప్టెంబర్. థీమ్ ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా. వరల్డ్ ఓజోన్ డే 16th సెప్టెంబర్. థీమ్ ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్. ఓజోన్ లేయర్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా.
ఇట్లా మనకి భూమిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది యూవీ లైట్ నుంచి, స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి హోల్ పడిపోతుంది అనమాట, అంటే డిప్లీట్ అయిపోతుంది కొన్ని సబ్స్టెన్సెస్ వాడటం వల్ల. సో దాన్ని అలా అవ్వకుండా ఉండడానికి మోంట్రియల్ ప్రోటోకాల్ 1987 అన్నది తీసుకొచ్చారు. అండ్ అలాంటి అవ్వటానికి కారణం ఉన్న వాటిల్లో ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే ఏరోసాల్స్, కార్బన్ ఫ్లోరోకార్బన్స్, హ్యాలోన్స్. బేసిక్ ఇవన్నీ రిఫ్రిజిరెంట్స్ అనమాట, ఈసీఎస్లోను ఫ్రిడ్జ్ల్లోనూ వాడుతుంటారు. ఓకే, నెక్స్ట్ హిందీ దివస్. ఇది డేట్ వచ్చేటప్పటికి 14 సెప్టెంబర్. థీమ్ ఏంటంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ నేషనల్ యూనిటీ అండ్ గ్లోబల్ ఐడెంటిటీ. అండ్ దీనికి రిలేటెడ్ ఆర్టికల్ 343 అనమాట. అండ్ తర్వాత ఏ పార్ట్లో ఉంది ఇది? 17th పార్ట్. దీనిలో ఏంటంటే హిందీ దేవనాగరి యూనియన్ అఫీషియల్ లాంగ్వేజ్గా చెప్పారు. ఓకే, వాట్స్ ద థీమ్ ఆఫ్ ఇంజనీర్స్ డే యొక్క థీమ్ ఏంటి? డేట్ వచ్చేటప్పటికి 15th సెప్టెంబర్. థీమ్ వచ్చేటప్పటికి డీప్ టెక్, ఇంజనీరింగ్ ఎక్సలెన్స్, డ్రైవింగ్ ఇండియాస్ డెకేడ్. టీచర్స్ డే యొక్క థీమ్ అండ్ డేట్ చాలామంది తెలిసే ఉంటుంది, 5th సెప్టెంబర్. థీమ్ ఇన్స్పైరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లెర్నర్స్. అండ్ ఇది ఎందుకు చేసుకుంటారు? సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్ యానివర్సరీ అనమాట. ఓకే, ఈయన ఎవరు మనకి? ఈయన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. అలాగే ఇంజనీర్స్ డే గురించి మాట్లాడాం కదా, ఈ ఇంజనీర్స్ డే ఎవరి కోసం చేసుకుంటాం అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి. ఓకే, ఈయనకి భారతరత్న కూడా వచ్చింది 1955లో. ఓకేనా, నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ 2025. దీని యొక్క థీమ్ అడుగుతున్నారు. అండ్ డేట్ వచ్చేటప్పటికి 21st సెప్టెంబర్ అనమాట, యునైటెడ్ నేషన్స్ చేస్తుంది. అండ్ థీమ్ వచ్చేటప్పటికి యాక్ట్ నో ఫర్ ఎ పీస్ఫుల్ వరల్డ్. ఇంటర్నేషనల్ టాక్ లైక్ ఏ పైరేట్ డే ఎప్పుడు చేసుకుంటారు అంటున్నారు. ఇదొక ఫన్ డే లాంటిది అనమాట, సెప్టెంబర్ 19th. సోషల్ మీడియాలో పాపులర్ అంతే, అంటే నార్మల్గా యుఎన్ అలాంటిది కాదు ఇది. ఓకే, నాట్ అన్ అఫీషియల్ యుఎన్ డే. వరల్డ్ అల్జీమర్స్ డే ఎప్పుడు? సో ఇది వచ్చేటప్పటికి 21st సెప్టెంబర్. థీమ్ ఆస్క్ అబౌట్ డెమ్నీషియా, ఆస్క్ అబౌట్ అల్జీమర్స్. ఇది థీమ్ అనమాట. వరల్డ్ కోకోనట్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు? కోకోనట్ డే సెప్టెంబర్ 2 అనమాట. అండ్ ఇండియా వరల్డ్స్ 3rd లార్జెస్ట్ కోకోనట్ ప్రొడ్యూసర్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ ఎప్పుడు? థీమ్ ఏంటి అండ్ డేట్ ఎప్పుడు అంటున్నారు? సెప్టెంబర్ 23rd. అండ్ థీమ్ వచ్చేటప్పటికి సైన్ లాంగ్వేజ్ యునైట్స్ అస్. నేషనల్ ఫారెస్ట్ మ్యార్టీర్స్ డే సెప్టెంబర్ 11th చేసుకుంటారు. సో ఇది థీమ్ ఏంటంటే రిమెంబరింగ్ మ్యార్టీర్స్, ప్రొటెక్టింగ్ ఫారెస్ట్. ఖజేరీ మసకర్ అంటే ఖజేరీ మారణకాండని స్మరించుకుంటూ, ఓకే, ఫారెస్ట్ ప్రొటెక్టర్స్ని స్మరించుకుంటూ చేసుకుంటారు ఇది. నెక్స్ట్ థీమ్ ఆఫ్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే థీమ్ ఏంటి అంటున్నారు? డేట్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 13th. థీమ్ ఫస్ట్ ఎయిడ్ అండ్ క్లైమేట్ చేంజ్. హైదరాబాద్ లిబరేషన్ డే ఎప్పుడు? సో ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడే హైదరాబాద్కి రాలేదు. సో అది తర్వాత వచ్చిందన్నమాట, 17th సెప్టెంబర్ అది. ఓకే, 17th సెప్టెంబర్ 1948 వచ్చింది. అప్పటి వరకు నిజాం రూల్ ఉండేది హైదరాబాద్ స్టేట్లో, అప్పుడు ఇంటిగ్రేట్ అయింది ఇండియాలో. దీని పేరు ఆపరేషన్ పోలో అంటారు. ఓకే, విచ్ ఆర్టికల్ ఈస్ ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిఫైన్డ్? సో ఇందాక మనం వైస్ ప్రెసిడెంట్ గురించి స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం. ఏ ఆర్టికల్ డిఫైన్ చేస్తుంది వైస్ ప్రెసిడెంట్ గురించి అంటే ఆర్టికల్ 63 అనమాట. 64 ఏం చెప్తుంది? వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని చెప్తుంది. 66 ఏమో ఎలక్షన్ ప్రాసెస్ గురించి చెప్తుంది. 67 5-year టర్మ్ గురించి చెప్తుంది. క్లాసికల్ సింగర్ అండ్ పద్మ విభూషణ్ వచ్చిన ఒక వోకలిస్ట్ చనిపోయారంట 89 years ఏజ్లో, పండిట్ చనూలాల్ మిశ్రా. ఈయన బెనారస్ ఘరానాకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ కన్నడ రైటర్ 2023లో పద్మభూషణ్ కూడా వచ్చింది, 94 years ఏజ్లో చనిపోయారు. ఎస్ఎల్ భైరప్ప ఆయన పేరు. అండ్ సింగర్ జూబెన్ గర్గ్ కూడా ఒక స్కూబా డైవింగ్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఈయన ఒక సింగర్ అండ్ ఫేమస్ సింగరే. ఇంతకుముందు మనకి మీరు యాలీ పాట వినుంటే బాలీవుడ్ సాంగ్, చాలా ఫేమస్ సాంగ్ గ్యాంగ్స్టర్ మూవీలోది. సో ఆ సాంగ్ పాడింది ఈయన అనమాట. ఓకే, ఆయన అయితే 52 years ఏజ్లో చనిపోయారు. నెక్స్ట్ డిడి లపాంగ్ 91 years ఏజ్లో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏ స్టేట్గా చేశారు అంటున్నారు. ఈయన చనిపోయారు. ఏ స్టేట్కి చేశారంటే మేఘాలయకి చీఫ్ మినిస్టర్గా చేశారు ఈయన. గురు శారదా హాఫ్మెన్ 96 years ఏజ్లో చనిపోయారు. ఈవిడ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్కి చెందిన వ్యక్తి అంటే భరతనాట్యం. మౌంట్ ఫ్యూజీ జపాన్కి సంబంధించిన హయ్యెస్ట్ పీక్. ఇది ఒక ఓల్డెస్ట్ మ్యాన్ ఎక్కారంట, సో అధిరోహించారు అంటారు కదా, అలాగా. సో ఎవరు ఓల్డెస్ట్ మ్యాన్ అంటే కోకిచి అకుజావా. ఓకేనా, 102 years ఏజ్లో ఈయన
ఈ మౌంట్ ఫ్యూజీని అయితే ఎక్కడం జరిగింది. సో ఇది మనకు ఓవరాల్గా సెప్టెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. అండ్ ఈ పీడిఎఫ్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ అక్కడ మీకు పీడిఎఫ్ చివరిలో ఇక్కడ మీకు మన యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రాము, అలాగే ట్విట్టర్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉంటాయి లాస్ట్ పేజ్లో. కావాలంటే వీటిని కూడా యూజ్ చేసుకోండి. అండ్ ఇది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు పీడిఎఫ్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో మీకు ఇలాగా ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని కనిపిస్తుంది. అందులో మీకు వీడియో క్లాస్, అలాగే దాంతోపాటు పీడిఎఫ్లు, అలాగే దాంతోపాటు టెస్ట్లు కూడా ఉంటాయి ప్రతి మంత్వి. అన్నీ ఫ్రీయే, యూజ్ చేసుకోండి. ఓకే, అదే కాకుండా మీకు కంప్లీట్గా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, బయాలజీ అలా కావాలన్నా దొరుకుతుంది. లేదా గ్రూప్ డి ఫుల్ కోర్స్ కావాలి తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఏఎల్పి ఫెటర్కి సంబంధించిన కోర్స్ కావచ్చు, బయాలజీ కానీ, మ్యాథ్స్కి సంబంధించి, రీజనింగ్, లేకపోతే జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి కావాలన్నా, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ ఫుల్ కోర్స్, ఏఎల్పి ఫుల్ కోర్స్ అన్నీ దొరుకుతాయి. డెమోస్ కూడా ఉంటాయి. నేను ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, అలాగే ఎన్టీపీసీ ఎగ్జామ్ క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. సో తప్పకుండా చెక్అవుట్ చేయండి. 1 by 1 మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని యాడ్ చేస్తున్నాం అనమాట. సో మీరు కూడా డెమోస్ చూడండి. డెఫినెట్గా సీరియస్ ఆస్పిరెంట్ అయితే మీకు ఉపయోగపడుతుంది. సో 100-200 కోసం చూసుకోవద్దు. ఇందులో క్లాసెస్ చెప్పిన మిగతా టీం కూడా వాళ్ళు కూడా రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అన్నది ఉంటుంది అనమాట. చెక్ చేయండి, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు మీకు ఏమైనా జెన్యున్ అప్డేట్స్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ, లేకపోతే రైల్వే రిలేటెడ్ కానీ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులోంచి జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను మీకు షేర్ చేస్తాను. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఐడి వచ్చేటప్పటికి శరణ్ తేజస్ అనమాట. అండ్ మీరు ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ వేరే మంత్స్వి మిగతావి కూడా చూడాలి అనుకుంటే ఈ లింక్ ఇప్పుడు నేను లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడి నుంచి చూడండి. మొత్తం ప్రతి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. వరస్ట్ 6 months అయినా మీరు మినిమం చదవాలి. మీకు ఎక్కువ మార్కులు రావాలి అంటే 1 year పాటు చదవాలన్నమాట. సో ఎక్కువ స్కోర్ కావాలి అనుకుంటే అండ్ వితిన్ 1.5 hourలో మీకు కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ప్రతిదీ కూడా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. విత్ రివిజన్ కూడా అవుతుంది. పీడిఎఫ్ ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు చాలా మోటివేషన్ ఉంటుంది ఇటువంటివి ఇంకా ఫాస్ట్గా, ఇంకా బెటర్గా, ఇంకా మీకు బ్యూటిఫుల్ కంటెంట్ ఫ్రీగా తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను గైడెన్స్ వీడియోస్, అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్స్, లేకపోతే ఏ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నీ మీకు 1-stop సొల్యూషన్ అనమాట. సో ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు బెస్ట్ వీడియోలు 2 ఆ ప్లేలిస్ట్ అవి నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడి నుంచి చూడొచ్చు. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఏదైనా ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటే మిస్ అవ్వకుండా ఉంటారు. చాలా ఉపయోగపడే వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. అండ్ మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. వాటి మీద కూడా వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వేస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.